హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. మనతో పాటు ఉన్నారు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఏ రకమైనటువంటి అనారోగ్యాలు లేకుండా ఒక చక్కటి ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఈ జీవితాన్ని కొనసాగించాలని, మందులు లేని జీవితాన్ని, నొప్పి లేని జీవితాన్ని అనుభవించాలని, చివరి శ్వాస వరకు అలాగే ఉండాలని కోరుకోని మనిషి ఈ భూమి మీద ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. కానీ ఎంతెంతై ఒటుడింతై వామనమూర్తి పెరిగి త్రివిక్రముడై బ్రహ్మాండమంతయు నిండిపోయినట్లుగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిడవిల్లుతూ ఒక చిన్న నాడి పట్టుకుని సమస్యను గుర్తించే స్థాయి నుండి దగ్గుకి జలుబుకి కూడా సిటీ స్కాన్ చేయిస్తే కానీ అంతుపట్టనటువంటి దుస్థితికి ఎదిగిందా దిగజారిపోయిందా అనే పరిస్థితుల్లో వైద్య విజ్ఞానం పరిడవిల్లుతూ ఉంది. దానితో పాటు పక్కదారులు పడుతూ ఇప్పటికి కూడా ఎన్నో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు అంతు చిక్కకుండానే ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో విశిష్టమైనటువంటి ఆలోచనలతో ఆహారమే ఔషధం, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనే సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరిస్తూ మానవాళికి నొప్పిలేని జీవితాన్ని ఆహారం ద్వారా అందించాలనే సత్సంకల్పంతో ఎంతో దూరదృష్టితో వీరమాచినేని రామకృష్ణ గారు ఒక సుదీర్ఘకాలం ఎన్నో పరిశోధనలు చేసి, ఎంతో అధ్యయనం చేసి అనేక మంది రోగులకు స్వస్థత పరిచి తద్వారా మనిషికి నొప్పి లేని జీవితాన్ని ప్రసాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని అడిగి వారి మాటల్లోనే ఈ యొక్క రంగంలోకి వారు ఎందుకు వచ్చారు, వారి నేపథ్యం ఏమిటి, దీని ద్వారా వారు ఎలాంటి సేవలను ప్రజలకు అందిస్తున్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్తే. ఇంట్రడక్షన్ చాలా కవితాత్మకంగా ఉంది. ఓకే, రైట్. ఎనీవే సార్, అసలు ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు అసలు వీరమాచినేని రామకృష్ణ అంటే ఎవరు? నేపథ్యం అదేం లేదు. నేను సామాన్యుడే. ఏముంది, ఒక సింపుల్ జీవితం, ఓ ప్రశాంతంగా ఓ ప్రింటింగ్ ప్రెస్ ఇండస్ట్రీ, ప్రశాంతంగా బెజవాడలో రోజు బిర్యానీలు తింటా, సినిమాలు చూసుకుంటా, హ్యాపీగా గడిపే లైఫ్. అనుకోకుండా దీంట్లోకి రావాల్సి వచ్చింది. అంటే నా కోసం నేను వచ్చిన తర్వాత, అంటే నాకుండే పబ్లిక్ వేరే యారికైనావాడు ఈ డైట్తో రాలేదు బయటికి. ప్రజల్లో ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉన్నాడు, చిన్నప్పటి నుంచి. నేను డిగ్రీ చదివే రోజుల్లోనే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినందుకు నా మీద అటువంటి మాటలు కేస్తుండే. అంటే అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరించాలన్న స్వభావం చిన్నతనం నుంచి ఉండేది. ఎక్కడున్నా బాగా దూసుకెళ్ళే స్వభావం. మా ఏరియా కొంచెం కమ్యూనిస్ట్ బ్లడ్లు ఉంటాయి. ఆ వాసనలో కూడా చల్లపల్లి ఏరియా, ఇప్పుడు మన చంద్రరాజేశ్వర గారు, మంగళాపురం అయినండి, ఈయన మా పక్క ఊళ్ళే. కాస్త భావజాలం ఉంటాం. అంటే దేన్నైనా అవినీతి అక్రమాలు ఉంటే వ్యవస్థ అంటే అవతల అంత పెద్దాడని చూసుకోకుండా ఎదిరించడం అనేది. దాంతో నేను కృష్ణ గారికి వీరాభిమాన్ని, ఆయన కూడా అంతే. డేరింగ్ అండ్ డేషింగ్ అలాంటివి ఎదిరించడం, అంటే ఆయన నమ్మింది చెప్పడం, ఇలాంటి కొన్ని క్వాలిటీస్ అన్నీ ఇట్లానే అనుకోకుండా ఈ ఫైట్లోకి రావాల్సి వచ్చింది. అయితే నేను దీంతో బిగినానని కాదు, దీనికి ముందే నాకు చాలా సర్వీస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. నేను రాష్ట్రం మొత్తం మీద అప్పటికే కొన్ని వేల మంది ఫోన్లో నాకు బ్లడ్ రామకృష్ణ అని రాసుకునేవాళ్ళు. రాష్ట్రం మొత్తం బ్లడ్ కావాలంటే ఇప్పించడం కానీ అలాంటి యాక్టివిటీస్, ఐ క్యాంప్స్ చేయటంలో ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్యాంప్ చేస్తే 15,000 నుంచి 20,000 మంది దాకా వచ్చేవాళ్ళు పబ్లిక్. అట్లాగే అంతమందిని 200-300 మంది డాక్టర్లతో చేయించేవాడిని. అమెరికా నుంచి డాక్టర్లు తీసుకొచ్చి కూడా క్యాంప్స్ చేసేవాడిని. రూరల్ ఏరియా అంతా అది ఒకటి అవగానే ఒకటి నేను లైఫ్ అంతా. అంటే పబ్లిక్ 10 మందికి మనకు ఒక శక్తి ఉంది, ప్రజల్ని మోటివేట్ చేసి చెప్పి ఒప్పించగలిగే శక్తి ఉన్నప్పుడు ఆ శక్తిని పాజిటివ్గా వాడటం కోసం అప్పుడు వాడాను. డైట్లోకి వచ్చిన తర్వాత కూడా నాకు సరైనది దొరికింది అనిపించింది. నేను అంటే చిన్న ఏ ఆపరేషన్లు ఉన్నాయి, ఇప్పుడు నేను చేయించకపోతే ఇంకోటి చేస్తాడు. అలాగే ఒక బ్లడ్ భారీ వీరమాచినేని రామకృష్ణ ఇప్పించకపోతే ఇంకోటి ఎవడో ఇప్పిస్తాడు, అదేం ఆగదు. కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉంది. ఒక డయాబెటీస్ కానీ, ఒక బీపీనో, థైరాయిడ్, క్యాన్సర్, ఇంకా ఇతరత్ర వాటి పరిష్కారం నేను ఒక్కడినే వలసిందే. ప్రపంచంలో ఎవరెవరో అంటే తెలిసిన ఎవరు. అది సమస్య ఏంటంటే తెలిసిన ఎవరు. ఇక్కడ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, పాతుకుపోయిన వ్యవస్థలు. ఈ వ్యవస్థలు పోషించడం కోసమే మనందరం మందులు అనే చట్టంలో పడి వాళ్ళకి ఉపాధిగా మారుతున్నాం. ఆ ఉపాధిగా మన ప్రాసెస్లో మన కుటుంబాలను ఛిద్రమైపోతున్నాయి. నా వాళ్ళని నేను కూడా చాలామందిని దీనికే కోల్పోయారు. అంటే ఎంత రాజుగారి దేవతా వస్త్రాలు కథలాగా ఆడు మొండుమూలాడు తిరుగుతుంటే సిగ్గు లేకుండా దేవతా వస్త్రాలు అంటే మనం కూడా దేవతా వస్త్రాలు అంటే నేను కాదురా వాడు మొండుమూలాడని చెప్పాను. అంతే, అంతమంచి నేను నిజం చెప్పాను. నేను హేతువాదిని కాబట్టి నిజమే చెప్తాను. ఇప్పుడు సార్, అసలు మీ కాన్సెప్టే డ్రగ్ ఫ్రీ హీలింగ్, అంటే ఆహారంలో ఔషధం ఉంది అనేది మీరు డిఫైన్ చేస్తున్నారు.
అంటే అసలు మీరు ఒక శరీరాన్ని నిర్మాణం కానీ ఒక వ్యాధి లేకుండా జీవితం ఉండాలంటే అసలు ఫస్ట్ ప్రాథమికంగా మనిషి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి? ఫస్ట్ పాయింట్ మీరు ఇందా చెప్పిన దాంట్లో ఒక బండ బూత్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మనం నూరు పోసిన దరిద్రపు చెత్త మనం 3 ఏళ్ళ పిల్లడిగా ఉంటాం. అమ్మా జ్వరం వచ్చిందమ్మా, జలం వచ్చిందమ్మా, ఈ మందు వేసుకో, ఈ మందు వేసుకో, తగ్గిపోద్ది. ఈ దరిద్రం చిన్నప్పటి నుంచి నూరిపోయటం. వాడు ఇచ్చిందేంటి? బొక్కల పారాసెటమాల్. అదేం చేస్తుంది? జ్వరం తాలూకు లక్షణమైన వేడిని ఒక 6 గంటల పాటు ఆపుతుంది. 6 గంటల తర్వాత నా పారాసెటమాల్ అయిపోతే వేడి మళ్ళీ వస్తుంది. నేను జ్వరం పోలేదుగా. అలాగే ఇప్పుడు మన చేతికో దెబ్బ తగులుతుంది, విపరీతమైన నొప్పి వస్తుంది. అమ్మాయి మందు వేసుకోమని నొప్పి తగ్గిపోద్ది, మందు వేసుకోమని నొప్పి తగ్గిపోతుంది అంటారు. మందు వేసుకోక నొప్పి తగ్గుతుంది. నిజంగా నొప్పి తగ్గిందా? నొప్పి ఎక్కడికి పోలే. ఇప్పుడు మీ చెయ్యి ఇరిగింది, నొప్పి పుట్టింది. ఈ నొప్పిని బ్రెయిన్ గ్రహించకుండా ఆ నరాలను గ్రహించే నరాలను ముద్దుబారేట్టు కాసేపు చేస్తుంది ఆ మందు. అంతేగాని మీకు నొప్పి ఎక్కడ తగ్గింది? నొప్పి అక్కడే ఉంది. ఆ మత్తు దగ్గర మళ్ళా పోతుంది. ఇప్పుడు మనకు అప్పులో ఎంబడపడుతూ ఉంటారు, వీడు ఎక్కడున్నాడో చంపేద్దాం, చితకబోద్దామని. మనం వెళ్ళి ఫుల్ బాటిల్ మందేసి పడుకుంటాం, మనం అలా మర్చిపోతాం. అంటే అప్పులని తీరిపోయే సమస్య పరిష్కారం అయిందా? నువ్వు మర్చిపోయావు కాసేపు, ఎక్కడికే పోలా. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి ఏం చేశారంటే ఈ సిమ్టములు తగ్గటాన్ని జబ్బు తగ్గటం లాగా, అంటే సిమ్టమ్ తగ్గించే ఒకదాన్ని పట్టుకొచ్చి సిమ్టమ్ రిలీవర్ని పట్టుకొచ్చి ఇది మందు అంటాం. ఈ సిమ్టంలో ఉండేవాటికి జబ్బులని పేరు పెట్టడం. ఈ తగ్గించిన చిన్నప్పటి నుంచి రుద్ది మందుతో తగ్గుతాయి అని చెప్పారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, జలుబుకు మందు ఉందా? దగ్గుకు ఉందా? జ్వరానికి ఉందా? డయాబెటీస్కి ఉందా? బీపీకి ఉందా? అలాగే థైరాయిడ్కి ఉందా? పీసీఓడికి ఉందా? గ్యాస్కి ఉందా? దేనికి మందు ఉంది? మందు ఉంటే మన కరోనాలో 2 కోట్ల మంది ఎందుకు చచ్చారు? క్యాన్సర్కి మందు ఉంటే రామోజీ వాళ్ళ అబ్బాయో, స్టీవ్ జాబ్సో, ఇళరాజా కూతురు ఎంతమంది ఎందుకు చచ్చిపోయారు? కోట్ల మంది. మీరు కావాలంటే WHO లాన్సెట్లో వేసిన ఒక పబ్లికేషన్ చూడండి. లాన్సెట్లో పబ్లికేషను బాగా అభివృద్ధి చెందిన దేశాలు, మధ్య అంటే మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో ఇన్కమ్ కంట్రీస్ 3 రకాలు ఉంటే, బాగా డబ్బున్న కంట్రీల్లో క్యాన్సర్ డెత్స్ అడుక్కు తినే దేశాల కంటే కనీసం 3 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి అర్థం కావట్లా. అంటే ఎక్కడుంది మందు? మందు ఉంటే కరోనాలో 2 కోట్ల మంది ఎందుకు చచ్చిపోతారు? జలుబుకు దక్కేలేదు కదా మందు. చెప్పండి, పేర్లు చెప్పండి. వేసుకుంటే 7 రోజులు లేకపోతే 4 రోజులు మందు అంటారా? అసలు మందుతో ఎందుకు తగ్గుతుంది? వీఆర్కేకి ఎందుకు తగ్గుతాయి అంటే, నేను ఈ మందులన్నీ పెంటకప్పులో పారేస్తాను కాబట్టి నాకు తగ్గుతాయి. ఈ ప్రపంచంలో నా ఒక్కడికే ఈ జబ్బులను తగ్గటాల ఒక కారణం, ఈ మందులన్నీ పెంటకప్పులో పారేస్తాను. సింపుల్ ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక గది ఉంది. ఈ గదిలో ఒకడు పడుకున్నాడు. ఫ్రెంచ్ విండో తీసుంది. చలిగాలి లోపలికి వస్తుంది. వాడు గజగజ వణుకుతున్నాడు చలిగాలికి. అలోపతి డాక్టర్ వచ్చాడు, రగ్గు కప్పాడు. హోమియో డాక్టర్ వచ్చాడు, దుప్పటి కప్పాడు. ఆయుర్వేద డాక్టర్ వచ్చి కంబళ కప్పాడు. వీరమాచి రామకృష్ణ వచ్చాడు, చల్లొచ్చే కిటికీ మూసాడు. ఏం చేయాలి? నువ్వు దుప్పటి కప్పావు అంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చావు. చలి వస్తానే ఉంది, కిటికీ తీసేవు, చలి వస్తానే ఉంది. కాసేపటికి ఆ చలిని ఆ దుప్పటి ఆపలేదు, ఒక దుప్పటి. నువ్వు 2వ దుప్పటి కప్పావు, 2వ ట్యాబ్లెట్. చలి వస్తానే ఉంది అంటే రన్నింగ్ కంటిన్యూ అవుతానే ఉంది. 2వ దుప్పటి కూడా ఆపలేదు, 2వ ట్యాబ్లెట్, 3వ ట్యాబ్లెట్, 4వ దుప్పటి, 4వ ట్యాబ్లెట్. కాసేపటి చేతులు ఎత్తేస్తావు. మందులు మన జబ్బులు ఎందుకు తగ్గుతాయి? మందు వచ్చే కారణాన్ని ఆపాలి. వచ్చిన దరిద్రం ఏంటంటే, టాన్సిల్స్లో ఎడినాయిడ్స్ ఇన్ఫెక్షన్ వస్తే ఇన్ఫెక్షన్ తీయాలి, టాన్సిల్స్ ఎడినాయిడ్స్ కాదు. గాలిబ్లాడర్లో స్టోన్స్ వస్తే స్టోన్స్ వచ్చిన కారణాన్ని తీయాలి, గాలిబ్లాడర్ని కాదు. అలానే ఫైబ్రాయిడ్లు కానీ, సిస్టులు కానీ, ఎండోమెట్రియల్లో ప్రాబ్లం వస్తే ఎండోమెట్రియాలు, అలానే ఓవరీలు, ఓవరీలు కాదు తీయాల్సింది, ఆ వచ్చిన కారణాన్ని తీయాలి. రేపు పొద్దున్న తలనొప్పి వచ్చింది, తలదేస్తావా? కారణం కదా తీయాల్సింది. ఏంటి సైన్స్ ఎక్కడుంది? ఇది నేను మూల కారణాన్ని తీస్తాను. నా ఇంట్లో చచ్చినెల కింద పెట్టుకుని సెంట్లు కొడతారేంటి? ముందు చచ్చినెలకి తీసి అవతల పారాడు. అర్థమైందా? అందుకే ఈ జన్మ కొట్ట తగ్గదు. ఒక తమాషా ఏంటంటే, ఈ తగ్గపోవటమే వాళ్ళకి కావాలి. తగ్గితే ఇప్పుడు ఏ పేషెంట్ క్యూర్డ్ ఈజ్ ఎ కస్టమర్ లాస్ట్. నేను ఇది నెగిటివ్గా చెప్పట్లా, చాలామంది నెగిటివ్ అనుకున్నారు. ఉన్న ఫ్యాక్ట్స్ చెబుతున్నాను. ఒకడు నొచ్చుకుంటాడు, ఆడు బాధపడతాడు, ఆ సుబ్బారావు ఇబ్బంది పడతాడు. వీటి కోసం నేను మాట్లాడు. ఇది నిజమా కాదా? ఈ రెండే ఉంటాయి. నిజాలు చాలా సందర్భాల్లో మొహాలు పగలగొట్టేట్టే ఉంటాయి. అది మొహం పగలగొట్టడం కోసం కాదు చెప్పేది, అది నిజం కాబట్టి చెబుతాం అంతే. నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? మందులు వేసుకుంటే జబ్బులు తగ్గుతాయా? మీ డయాబెటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, థైరాయిడ్ అయిన దగ్గరికి వెళ్ళారు. ఆయన గొప్ప ఆయనే, కానీ మీకు ఏం చెప్పాడు? ఆయన వెళ్ళిన మొదటి రోజున చచ్చిపోయే వరకు వేసుకోమన్నాడు. అంటే ఏం చెప్పాడు? నువ్వు 2 సంవత్సరాలు అనుకుంటున్నావేమో, నువ్వు చచ్చిపోయే వరకు కూడా నీ షుగర్, బీపీ, థైరాయిడ్లు ఇలాంటివి తగ్గించలేని అసమర్థులని చెప్పాడుగా. మొహమాటం లేకుండా చచ్చే వరకు జబ్బు వస్తానడుగా. అంటే చచ్చే వరకు మందులు ఆడమంటే
చచ్చే వరకు తగ్గించాలన్నాడుగా. నువ్వు డాక్టర్ అంటే ఎవరు? ఒక జబ్బు తగ్గించేవాడా? చచ్చే వరకు తగ్గించలేను అని చెప్పేవాడా? తగ్గించేవాడు కదా. మరి డాక్టర్లు ఎలా అవుతాం, మన వైద్యం ఎలా అవుతుంది? పోని మీకు తగ్గినప్పుడు ఎవరికి తగ్గదు మీరు అంటున్నప్పుడు మరి నేను ఎలా తగ్గిస్తున్నాను? ఇప్పుడు ఒక C-పెప్టైడ్ రిపోర్టే ఉంది, టైప్ 1. ఒక్క ఇన్సులిన్ లేకపోయినా ఒక రోజు చెప్పని చచ్చిపోతారు, మీకు గైడ్లైన్స్ చెబుతున్నారు. మరి నేను ఇన్సులిన్ పెంటకోలో భారించి C-పెప్టైడ్ 0.02 నుంచి 3.7 లేకపోతే మన ఒక 4.44 ఉంది, 0.44 నుంచి 22 రోజుల్లో 2.5కి వెళ్ళింది అంటే రికవర్ అయింది కదా. అలా GAD-65 2000+ నుంచి 1.07కి 2 monthsలో రావటం, అలానే CT కాల్షియం స్కోర్లు వేలకు వేలు తగ్గటం, ఇలా ఉన్నాయి కదా రిపోర్ట్స్ అన్నీ. మరి నాకు రిజల్ట్స్ వస్తున్నాయి కదా, నాకు వచ్చిన రిజల్ట్స్ మీకు ఎందుకు రావట్లేదు? ప్రాబ్లం నేను అడిగేది ఒకటే, బేకామ్ కొట్టంగాడిని మెడికల్తో సంబంధం లేని నాకే వైద్యుల రిజల్ట్స్ వస్తాయంటే దానికోసం పుట్టి దాంట్లో బతుకుతా, దాంట్లో వస్తా, నోబెల్ బహుమతులంట, సైన్స్ ముసుకేసుకుని దేశాల సపోర్ట్ తీసుకునే మీరు కదా ఈ పనులు చేయాల్సింది. ప్రజలకు కావాల్సిన జబ్బు తగ్గటం, ఫలానా వాడి దగ్గరికి జీవితాంతం వాడటం కాదు. ఇది నేను అనేది. అంటే బీకామ్లో మీరు వైద్యం చదివారా? వైద్యంలో వైద్యం ఉంటే బేకాంలో వైద్యం జరుగుతుంది. పోనీ MBBS అంటే మీరు అన్న ప్రకారం బేకాంలో వైద్యం లేదు, MBBSలో వైద్యం ఉండాలిగా మీరన్న ప్రకారం. అంటే బేకాంలో కామర్స్ ఉంది, వైద్యంలో మెడిసిన్ ఉందిగా. మరి షుగర్ పేషెంట్ అక్కడే ఎందుకున్నాడు చచ్చే వరకు మందులు వేసుకుంటా? ఇంతమంది కాళ్ళు ఎందుకు పోతున్నాయి? ఇంతమంది గుండె దెబ్బలు ఎందుకు చేస్తున్నారు? క్యాన్సర్ ప్రపంచంలో వైద్యం చేసుకున్న వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? చెప్పండి, వైద్యం ఉందిగా. అంటే ఆధునిక వైద్యం అంతా తప్పు అంటారా? అంతా నేను ఎందుకంటాను? ఆధునిక వైద్యంలో రకాలు ఉంటాయి. ఇప్పుడు కులాన్నంత తప్పు, కులాన్నంత మతం అంతా చెడు అలా ఉంటుందా? అందులో మంచి చెడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గొప్ప నటుడు, ఆయన దానివారి స్వరం బాగా చేశాడు, బ్రేక్ డాన్స్ చేస్తాడు ఆయన చిరంజీవిలాగా, మరి ఆయన గొప్పడు కదా. అంటే అందరిలో అన్ని గొప్పలు ఉండవు, అన్ని వైద్యాలు అన్నీ ఉంటాయి. వచ్చిన సాగు ఏంటంటే అందరిలో ఏది మంచి ఉంటే అది తీసుకోవాలి, కానీ అన్నీ నేనే చేస్తామని బయలుదేరుతారు కదా, ఇక్కడ వస్తుంది తప్పు. ఇప్పుడు నేనున్న నా లిమిటేషన్స్ నాకున్నాయి. క్రానిక్ జబ్బులు, ఆటోఇమ్యూన్ జబ్బులు, లైఫ్ స్టైల్ ఏదైనా జబ్బులు ఏదైనా నేను మందులు పెంటకుండా పారేసి తగ్గిస్తా. అసలు తగ్గించుకోవడం ప్రసక్తే లేదు, తగ్గిస్తా. కానీ నేను సర్జరీలు చేయనుగా. నేను సర్జరీలు చేయగలనా? నా జన్మలో తపస్సు చేసినా చేయలేను. లోపలికి వెళ్ళి ఆ సర్జన్స్ వేరే, ఆ క్యాలిబర్ వేరే. ఎమర్జెన్సీలు నేను డీల్ చేయగలనా? ఎమర్జెన్సీలు నేను చేయలేను. ఎమర్జెన్సీల కోసం అలోపతి ఉంది, సర్జరీలు లాంటివి కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంది. మనం అన్నీ తీసుకుంటేనే సమగ్రం అవుతుంది. నేను పెద్ద జబ్బులు తగ్గిస్తా, అది మీరు తగ్గించలేరు. అసలు మీ వల్ల కాదు. అసలు పాయింట్ ఏంటంటే తగ్గించలేకపోవటం కాదు, తగ్గించడానికి ఇష్టపడకపోవటం. మీరు ఇదంతా తెలియక బేకాన్ చదివిన గొట్టంగాడు VRKకి తెలవగలిగింది ఇంత పెద్ద వ్యవస్థలు తెలియదు అనుకుంటే మీకంటే అజ్ఞానులు ప్రపంచంలో లేరు. మీకంటే అజ్ఞానం తెలిసిన నిజం వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నప్పుడు ఆ వ్యవస్థ, నేనది వ్యక్తులు డాక్టర్లు కాదు, వీళ్ళే ఉంది సత్రకాల వీళ్ళు మాట్లాడటం కాదు, ఎవడో మాట్లాడటం కాదు. నేను చెప్పేది వ్యవస్థ గురించి. ఆ వ్యవస్థకి మనం జబ్బులు తగ్గడం ఇష్టం లేదు. ఆ వ్యవస్థ మనం జబ్బులు ఎక్కువ వేసుకుంటేనే వాళ్ళ డబ్బులు ఎక్కువ వస్తాయి. కాబట్టి వాళ్ళ బిజినెస్ ఇప్పుడు నువ్వు నీ హోటల్, నీ ఛానల్ సబ్స్క్రైబర్ అవ్వాలని కోరుకుంటావు కదా, అలాగే హోటల్ బాగా రావాలి, 10 రావాలని కోరుకుంటాడు కదా, ఓ సినిమా మళ్ళా చూడాలని ప్రతివాడు అనుకుంటాడు కదా. అలాగే వీళ్ళు కూడా మన మళ్ళా తిరగాలనుకుంటున్నారు. కానీ సాగు ఏంటంటే మనం కస్టమర్లు అయిపోయాం, మన ఆరోగ్యాలు మన కస్టమర్లు అయిపోయాం, అనారోగ్యాలు. ఇక్కడ వచ్చింది చావు అంతా, మన క్లాష్ ఇక్కడ వస్తాయి. ఇక్కడ నువ్వు అందుకని తగ్గపోతే ఇబ్బంది పడుతున్నావు, ఇదే ఇబ్బంది పడుతుంది. ఎందుకు జీవితాంతం ఎందుకు మందులు వాడాలి? నువ్వు నేను పుట్టింది వీళ్ళని పోషించడానికి కాదు కదా. జీవితాంతం రోగిష్టి అనిపించుకుని ఉండేది ఒక బతుకు, జీవితం అనిపించేది చిన్న జీవితం. ఇది దీని తర్వాత మనం ఉండం, ఏదో రేడియో ఆగినట్టు స్విచ్ ఆగినట్టు ఆగటమే. ఇంతోటిదాకా నీ చుట్టూ తిరుగుతా, నిన్ను పోషించడానికి నేనేదో బతకాలరా? నా జీవితం నీకోసం వచ్చిందా? నా జీవితం నేను ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని నేను అనుభవించాలి, సంపూర్ణమైంది. నీ తగ్గట్లేదుగా. చచ్చే వరకు మందులు ఇస్తున్నావు అంటే చచ్చే వరకు నువ్వు రోగిస్తాడు అని చెబుతున్నావుగా. ఇప్పుడు ఒక రోగం వచ్చినాడు ఏం కోరుకుంటాడు? నేను రోగం తగ్గి మా ఆవిడలాగానో, మా అన్నయ్యలాగానో, మా తమ్ముళ్ళలాగానో, మా ఆఫీస్ కొలుగులాగా మందు లేకుండా బాగుండాలో కోరుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చచ్చే వరకు మందులు వేసుకుని రోగిస్తాడులాగా ఉండమంట. ఎలా? నా జీవితం మొత్తం నాకేస్తావు నువ్వు? నేను ఒప్పుకోను. అందుకనే అభా పెట్టనేది అడుకుది అనేదని నువ్వు చేయనప్పుడు నేను చేయాల్సి వచ్చింది. నా కోసం నేను చేసుకున్నాను, ఏం కనిపెట్టలా. ఇందాక ఏదో పరిశోధించి తొక్కల పరిశోధన, నేనే పరిశోధన చేయలే. నేను నాకు ఒకటి తగ్గించుకున్నా, ఒళ్ళు తగ్గించుకున్నా, మా క్లోజ్ సర్కిల్లో డయాబెటీస్ తగ్గించాను. ఆ తర్వాత 2 దాటి 4 చెప్పాను. 4కి తగ్గినాక 10 మంది చెప్పాను. 10 మంది దగ్గర 1000 మంది చెప్పాను. 1000 మంది దగ్గర 1,00,000 మంది చెప్పా, మా కోట్ల మంది చెప్పా. అందరికీ తగ్గుతానే వస్తున్నాయి, ఒకటి కూడా ఫెయిల్యూర్ లేకుండా. నీ వ్యవస్థలో ఒక్కడికి కూడా తగ్గలేదుగా. ఇంత పెద్ద వ్యవస్థలో నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే
2 కోట్లు ఇస్తాను మీ వ్యవస్థలో తగ్గిరాని ఒక్కడు చూపించమని ఎలా అంటాను? నాకు మీ మీద అంత నమ్మకం ఉంటే ఆ మాట అంటాను. చూపించచ్చుగా, పాయింట్ తగ్గించరాదు కదా. నాకెందుకు తగ్గుతుంది? మళ్ళీ కుంటి సాగులేంటి తగ్గదని? టైప్ 1 దగ్గర ఇంకెందుకు స్కూల్స్ కట్ట మూసేయాలి కదా. ఇప్పుడు ఏదో టైప్ 2 గురించి ఏదో మాట్లాడావు, ఎవడో తెలియక మాట్లాడతాడు. ఏదో అంటే చిన్నది ఒళ్ళు తగ్గితే, కొంచెం ఒళ్ళు తగ్గితే షుగర్ తగ్గితే అది తగ్గుతుంది అనుకున్నాడు పిచ్చోడు. కాళ్ళు నరికే బొగ్గులా మాడిపోయినా కూడా రికవర్ అవటం లక్షల మంది వాళ్ళకి తెలియదు. అది తెలిసినా నటిస్తారులేండి, వేరే విషయం. టైప్ 1 దగ్గర ఇంకా స్కూల్ మూయాలి కదా నువ్వు. టైప్ 2 గురించి ఏదైనా వాగేవంటే వాగేవు. టైప్ 2లో నేను పెట్టాను ఇన్సులిన్ లేకుండా. 100 తగ్గుతుందంటే నువ్వు చేసేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు చైతన్యాలు ప్రతివాటికి ఒకటి ర్యాంక్ వచ్చేస్తుందా? చదివినాటికి వస్తుంది, చదవనాటికి వస్తుంది, అంతే కదా. అది ఈ ప్రపంచంలో టాప్ మోస్ట్ అందరికీ సుపరిచితమైనటువంటి జబ్బు ఏదైనా ఉందంటే షుగర్. నాకు తెలిసి కొంపకోకడు. అది లేదు అంటే ఇవాళ అంటే ఒక 40 ఏళ్ళు కానీ 35 ఏళ్ళు కానీ వచ్చిన తర్వాత కొంపకోకడు. లేదు అంటే మీరు ఏదో తేడాను ఆలోచించుకునే పరిస్థితులు వచ్చేస్తుంది. అంటే ఉంది అంటే అది వేరు, ఉంది అంటే మీరు ఓకే భారతీయుడు, మీకు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నట్టు. ప్రపంచం అంతా అంతే. మనం వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ కాబట్టి ఇంకా మనకి ఇంకా దారుణం. సో ఒక 40 ఏళ్ళు క్రాస్ అయ్యేటప్పటికి మీకు షుగర్ రాలేదు అంటే మీరు భూమి మీద ఏదో సంథింగ్ డిఫరెంట్గా బతుకుతున్నారని అర్థం. అసలు షుగర్ అంటే ఏంటి? అసలు ఆ షుగర్కి రూట్ కాజ్ ఏంటి? అసలు ఎందుకు వస్తుంది? అసలు ఆ షుగర్ని క్యూర్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి థెరపీ ఏంటి? షుగర్ అంటే ఏం లేదు, మనం తినేదే షుగరు. షుగర్ లేకపోతే ఇప్పుడు మనం తినేది అన్నం, గారెలు, చపాతీలు, పాలు, పళ్ళు, దోశలు, ఇడ్లీలు, పప్పులు, ప్రతిదీ షుగరే. షుగర్ అంటే గ్లూకోజ్తో ఇబ్బంది లేదు, గ్లూకోజ్ని అబ్యూజ్ చేస్తే ఇబ్బంది. షుగరు ఎసెన్షియల్గా అది అద్భుతమైంది. గ్లూకోజ్ తింటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. మన సర్వైవ్ అయ్యేది గ్లూకోజ్తో. గ్లూకోజ్ కీటోస్ 2 ఉంటే కాస్త రుచి బాగుంటుంది, అలాగే అవైలబిలిటీ బాగుంటుంది, చౌకగా ఉంటుందని మనం గ్లూకోజ్ తింటాం కీటోన్స్ కంటే, మంచిదే. కానీ దాన్ని అబ్యూజ్ చేస్తే గొడవ పెగ్గేస్తాడు, జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాడు టెన్షన్కి. ఒక బాటిల్ తాగేసి పొద్దున్న నుంచి రాత్రి దాకా పడిపోతే ఇది జరుగుతుంది. కార్బోహైడ్రేట్ రుచిగా ఉండటం చేత, చవకగా ఉండటం చేత, వెచ్చలుడిగా ఉండటం చేత, అందులో మారుతున్న వ్యవస్థలో ఫుడ్ ఇండస్ట్రీ చేసే మోసాల కారణంగా ఈ ఫుడ్ పిరమిడ్లోకి వీళ్ళు దూరి, ఈ మెడికల్ కంపెనీల వాళ్ళు, అమెరికన్ మెడికల్ మాఫియా ఈ దౌర్భాగ్యం దూరి ఫుడ్ పిరమిడ్ మార్చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని మేలు చేసి తినేవాళ్ళు ఇదివరకు. అంటే కార్బోహైడ్రేట్స్ తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈక్వల్గా ఫ్యాట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మధ్యలో దూరం ఏం చేశారంటే ఫ్యాట్ని ఒక భూతం చేసి పచ్చాబద్ధం చెప్పి కొలెస్ట్రాల్ అనే భూతం, నిజానికి కొలెస్ట్రాల్ అయితే సస్తాడు ఎవడైనా. కొలెస్ట్రాల్ మా గుండె జబ్బులు చచ్చినట్టు భూమి మీద ఒకడు కూడా లేడు. కానీ వీళ్ళు కొలెస్ట్రాల్ అనే బో చూపించి, అంటే కస్టమర్ క్రియేషన్. ఒక సైకిల్ పంచర్లు వేసుకునేవాడు కస్టమర్ ఎలా క్రియేట్ చేసుకుంటాడు? సినిమా వాడిని పిలిచి యాడ్లు ఇచ్చి కాదు, సంచలన మేకలు వేసుకెళ్ళి 4 ప్లేసులు వెళ్తే చాలు. అట్లాగే వీడు కూడా ఏం చేశాడు? సైకిల్ షాప్లో పంచర్లు వేసేవాడికి మళ్ళీ కస్టమర్ క్రియేట్. అరే ఇడేంట్రా, అసలు మామూలు ఉప్పు మంచి ఉప్పు వాడుకునేట్టు జబ్బు చేయట్లేదు, పని చేద్దాం, కెమికల్ ఉప్పు తీసుకొద్దామని రూపాయి ఉప్పు తీసి 10 రూపాయలు తెచ్చారు. అప్పటి వరకు థైరాయిడ్ అనే జబ్బుకి ట్రీట్మెంట్కి ఒక్కడ కూడా పోరాళ్ళంతా ఆ నీచమైన కెమికల్ అయోడిన్ రాగానే, సముద్రపు ఉప్పులో సహజమైన న్యాచురల్ అయోడిన్ ఉంటుంది. ఈ నీచపు కెమికల్ అయోడిన్ ఎప్పుడైతే వచ్చిందో ఆడవాళ్ళంతా చిన్నపిల్ల పెద్ద దగ్గర నుంచి 2 రకాలను చూసి చూడితే పొద్దున్నే తెల్లజాము నుంచి క్యూలు, వాళ్ళు చచ్చే వరకు థైరాయిడ్ మందులు. ఒకప్పుడు మన తాతలు లేని బీపీలు ఇప్పుడు పెరిగినాయి అంటే ఇదొక కారణం. ఆ దరిద్రపు కెమికల్ సోడియం. ఉప్పు కాదు తేడా. చాలామంది పిచ్చితనంగా తెలియ ఉప్పు అనుకుంటారు. ఉప్పు వేసుకుంటే మంచిది కానీ కాదు, కెమికల్ ఉప్పు వేసుకుంటే మంచిది కాదు. సముద్ర ఉప్పుకు ఉండే సోడియం వేరు, క్లోరైడ్ వేరు, అందులో ఉండే మినరల్స్ వేరు. నువ్వు ఈ వాడే నీచపు కెమికల్స్తో తయారు చేసే ఇది వేరు. ప్రజలందరూ మీరు గుర్తెచ్చుకోండి, రూపాయి ఉప్పు రాకముందు ఈ థైరాయిడ్ ప్రాబ్లం లేవు, ఇన్ని పీసీఓడి ప్రాబ్లం లేవు, ఇన్ని రకాల బీపీలు లేవు. ఈ నీచపు ఉప్పు వచ్చిన దగ్గర నుంచే ఎప్పుడైతే కెమికల్ తీకేశారో, ఎందుకు పీకారు తెలియక అనుకుంటున్నారా? గాయటర్ వచ్చిందంటే ఎవడికో 2-3కి భారతదేశం మొత్తం చుట్టారు, ప్రపంచం మొత్తం చుట్టారు. గాయటర్లు తొక్కలేదు. ఇప్పుడు గాయటర్లు రావట్లేదా? గాయటర్ జబ్బు అంతర్ధానం అయిపోయిందా సృష్టి నుంచి? లేదు కదా. అప్పుడు ఎంతమంది ఉన్నారో గాయటర్ ఇప్పుడు అంతే ఉన్నారు అయ్యడంతో కూడా. ఇప్పుడు కెమికల్ ఇచ్చినాక ఇతర జబ్బులు దే మ్యానుఫ్యాక్చర్ దే డిసీజ్. మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఫుడ్ పిరమిడ్లోంచి ఫ్యాట్ ఇస్తే గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేసేది. ఫుడ్ పిరమిడ్లోంచి యాన్సిల్కి దౌర్భాగ్యుడు బిగినాయి. వాడి ఆధ్వర్యంలో ఈ అమెరికాలో ఉండే సోయా ఇండస్ట్రీ, ఈ మాఫియా అంతా, ఈ ఆయిల్ కంపెనీ మాఫియా గాళ్ళు అంతా, రిఫండ్ ఆయిల్ మాఫియా గాళ్ళు ఈ ప్రజల నుంచి మంచి ఫ్యాట్లు దూరం చేశారు. మంచి ఫ్యాట్లు తీసేసిన తర్వాత దాని రీప్లేస్మెంట్ పెట్టాల్సి వచ్చింది. చచ్చినట్టు హై గ్లైసెమిక్ ఇండెక్స్ జంక్ ఫుడ్లు పెట్టారు. జంక్ ఎప్పుడైతే అట్రాక్ట్ చేశారు ప్రజలకి, ఈ కార్పొరేటీకరణ ఎప్పుడైతే జరిగిందో ప్రజలు ప్రతి చోటకి లేస్ ప్యాకెట్లు వచ్చినాయి. ఈ మన వేరుశెనగ పప్పు ఉండలు తినే ప్లేసుల్లోకి ఈ లేస్ ప్యాకెట్లు వచ్చినాయి. అలాగే మెరవరాలు ఉండ,
పాలైస్ తినే ప్లేసుల్లోకి కూల్ డ్రింక్లు వచ్చినాయి. నిమ్మకాయ సోడా కయ్యని మోగుతో కొట్టేవాళ్ళు. చక్కగా నిమ్మకాయలు పెట్టించే రోజుల నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ నిల్వ ఉండే పదార్థాలు ప్యాకెట్లు వచ్చి ప్లాస్టిక్లో వచ్చినాయో ప్రజల ఆరోగ్యాలు చిత్రం అయిపోయాయి. ఇప్పుడు ఒకప్పుడు మా వయసుల్లో నేను 10 తాటి చెట్లకు దిగేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక తాటి చెట్టుకి దిగటం, నేరేడు చెట్టు కాయలు కోసుకుంటాం, పెద్ద మామిడి చెట్లు టక 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 రోజు 10 అసలు మాకు రొటీన్గా మెట్లు ఎక్కి నడవటం ఎలా అలా అయిపోయేది. డాబాలు ఎక్కాలంటే మెట్లు ఉండే కాదు, ఈ కిటికీలు పుచ్చుకుని పాకెక్కేవాళ్ళు. ఇవాళ జనరేషన్లో తాటి చెట్టు ఎక్కే మగాడు ఉన్నాడా? ఇండియన్ టాయిలెట్లో కూర్చున్న మగాడు ఉన్నాడు ఇవాళ? అయిపోయింది కదా రోజులు. ఎందుకని? సరుకులేని జీవితంగా మార్చేసాం. అంటే ఒక వినియోగదారుడి కల్చర్లో ఈ అడ్వర్టైజ్మెంట్లు, స్టార్ అడ్వర్టైజ్మెంట్లు, ఫలానా తినని ఆ రైస్ రిచ్ బ్రాండాలు తాకమని గంగూలీ చెప్తాడు. ఆయనే గుండు సరే ఆయన తిని కాదులే, డబ్బులు తీసి చెప్తాడు, వేరే విషయం. ఆయన వాడాడని చెప్పట్లేదు, కానీ వాడబట్టి పడ్డాడని. ఈ ప్రపంచంలో అనారోగ్యాలంటే మూల కారణం రిఫైండ్ ఆయిల్. మంచి ఆయిల్ని తీసుకొచ్చి ఏం చేశారు? గానకలు పిండుకుంటే ఆయిల్, వీళ్ళ ఆరోగ్యాలు బాగుపడుతుంది. రీఫైండ్ ఆయిల్ అన్నారు. పేర్లు చూడండి ఎలా పెడతారు. రీఫైండ్ ఆయిల్, పెంటాయిల్ని తీసుకొచ్చి కెమికల్ ఆయిల్ తీసుకొచ్చి రీఫైండ్ ఆయిల్ అంటారు. మినరల్ వాటర్, జీలకర్రలో కర్ర ఎంత ఉందో మినరల్ వాటర్ మినరల్ అంతే ఉంటుంది. మినరల్ పీకేసి కదా తెచ్చేది. ఇది చూసి రిఫైండ్ ఆయిల్ అంటే క్లీన్ ఏమో, స్వచ్ఛంగా అనే ఒక భ్రమలోకి నెట్టి ఇవాళ ప్రపంచంలో సగం 3/3 రోగాలకు కారణం మన ఇళ్లలో కొంపల్లో ఉండే ప్యాకెట్లో ఉండే రిఫైండ్ ఆయిల్. నీచమైన కెమికల్స్ తీసుకొచ్చి రుద్ది వాళ్ళు ప్రజల్ని ఈ రిఫైండ్ ఆయిల్ తెచ్చేది ఆయిల్ కంపెనీ లాభాల కోసం కాదు, మోడర్న్ మెడిసిన్ లాభాల కోసం, వీళ్ళ మందులు అవ్వటం కోసం. ఈ తింటేనే వాళ్ళు పాడయ్యేది. అలాగే ఒక మందు ఉంటే దాన్ని తయారు చేసేది కూడా వేరే జబ్బును క్రియేట్ చేయడానికి దాన్ని ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు బీపీని ఆపాలనుకోండి, ఏసీ ఇన్హిబిటర్లు ఇస్తారు. బీపీని ఆపటానికి బీపీని ఉంటే ఏసీ ఇన్హిబిటర్లు ఇస్తారు. అంటే రాస్ సైకిల్లో లంగ నుంచి వచ్చే ఏసీని కనుక ఆపితే యాంజియోటెన్సిన్ 2 రాదు, కాబట్టి వాసో కన్స్ట్రక్షన్ జరగదు. అంటే బీపీ అనేది రెగ్యులేషన్ దీన్ని వాళ్ళు ఆఫ్ చేస్తున్నారు. దాన్ని తాత్కాలిక బీపీ ఆపటం అంటున్నారు, కానీ దానివల్ల బీపీ ప్రపంచం ఒక్కటి కూడా తగ్గలేదుగా. వీఆర్ కండక్ట్ చేస్తే దెబ్బ బీపీ పోతుంది. అంటే ఉదాహరణ చెప్తున్నా, అన్నీ ఇలాంటి తింగిరి పల్లె. ప్రకృతి మన బాడీ దేన్ని ఉద్దేశించిందో దానికి వ్యతిరేకం చేస్తున్నారు. షుగర్లో ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే నువ్వు ఓవర్గా గ్లూకోజ్ తిన్నావో ఆ గ్లూకోజ్ కంటే హానికరమైంది గ్లూకోజ్ని సెల్లో పంపడానికి ఉండే మీడియేటర్ ఇన్సులిన్. ఇది హానికరం. ఇది ఫ్యాట్ మదర్ ఆఫ్ ఫ్యాట్. ఇది మన ఒంట్లో ఉండే ప్రతి ఫ్యాట్ కారణం ఇన్సులిన్. ఈ గ్లూకోజ్ ఎక్కువ పెట్టడం వలన, ఎక్కువ ఇన్సులిన్ రావటం వలన అది ఎక్కువ ఫ్యాట్ దాస్తుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ ఫ్యాట్ అంతా ఫ్యాట్ స్టోరేజ్లో నిలబడింది. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఫ్యాట్ సంచులు నిండిపోయినాక ఏమీ చేయలేక రక్తంలో నిలబడిపోతుంది. అదే మన టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అంటే వేరు, అక్కడ ప్యాంక్రాస్ డెడ్ అవుతుంది. కాబట్టి ఆటోమైన కారణాలతో, అంటే నీ ఇమ్యూనిటీ నిన్న దెబ్బతీసి ప్యాంక్రాస్ దెబ్బతీయటం వలన ప్యాంక్రాస్ డెడ్ అవుతుంది. ఒకసారి ప్యాంక్రాస్ డెడ్ అయితే రికవర్ కాదని చెప్తారు. పచ్చాబద్ధం. మొత్తం అందరికీ రికవర్ అవుతుంది, కంప్లీట్ బయటకు వస్తారు. వాళ్ళకి సిపెప్టైడ్ అవుతుంది. ఇన్సులిన్ 0 ఇన్సులిన్తోనే జరుగుతుంది ఇదంతా. డయాబెటీస్ కూడా అంతే. నిజానికి టైప్ 2 డయాబెటీస్ అంటే మన శరీరంలో గ్లూకోజ్ ఎక్కువ అవటం, దాంతోపాటు ఇన్సులిన్ ఎక్కువ అవటం. అంటే ఇప్పుడు నువ్వు గ్లూకోజ్ని తగ్గిస్తే ఇన్సులిన్ తగ్గుతుంది, ఇన్సులిన్ తగ్గిస్తే గ్లూకోజ్ తగ్గుతుంది కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు? గ్లూకోజ్ తగ్గించాలంటే ఎక్కువ ఇన్సులిన్ ఇస్తారు. ఎక్కువ ఇన్సులిన్ ఎక్కడ? గ్లూకోజ్ 2 కాంబినేషన్. ఇది ముందు టైర్లు, ఇది వెనక టైర్లు అనుకుంటే, ఇది ముందుకెళ్తే ఇది ముందుకెళ్తుంది, ఇది వెనక్కి వస్తే ఇది వెనక్కి వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు దీన్ని తగ్గించాలంటే, దీని గ్లూకోజ్ని తగ్గించాలంటే ఇన్సులిన్ తగ్గించాలి కదా. వీళ్ళు గ్లూకోజ్ని తగ్గించాలి, ఇన్సులిన్ ఇస్తారేంటి? అంటే అసలు బేసిక్ సైన్స్కి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అంటే ప్యాంక్రియాసిస్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దితే సరిపోయే జబ్బు అంటే ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉండబట్టి వచ్చిన జబ్బే డయాబెటీస్. ఓకే. ఇది ఒళ్ళు బలిసి తింటం వలన వస్తుంది. ఇప్పుడు నీకు పరిధి ఉంది, నువ్వు బిర్యానీ తింటున్నావు, 600 రూపాయలు పెట్టి బిర్యానీ ఇచ్చాడు మంచి హోటల్లో, నువ్వు ఇంత తినగా నీకు కడుపు నిండిపోయింది. నువ్వు ఆపట్లా, నీకు 600 గుర్తొస్తున్నాయి, రుచి గుర్తొచ్చి తాపీగా థమ్స్అప్ తెప్పించి కూర్చుని ఒక గుక్క తాగుతా, మొత్తం ఆకలి వెళ్ళిపోతా, లోపల వస్తావు డబ్బులు న్యాయం చేద్దామని. కానీ ఆ పావు వరకే నీ సెల్ అంటాక ఎనర్జీకి ఉపయోగపడుతుంది, మిగతాదంతా ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది, లేదా నీ శరీరంలో షుగర్గా కనిపిస్తుంది. ఈ గ్లూకోజ్ పక్కన ఇన్సులిన్ ఉంటుంది. నువ్వు గ్లూకోజ్ తగ్గిస్తానంటే ఇన్సులిన్ తగ్గించాలి. when you call it type 2 diabetes and high glucose అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్. కానీ వీళ్ళు ఏం చేస్తారు? గ్లూకోజ్ తగ్గించాలంటే ఇన్సులిన్ తగ్గించాలనేది బేసిక్ సైన్స్ అయితే, గ్లూకోజ్ తగ్గించాలి ఇన్సులిన్ పెంచాలనే గీతల మల్లేసే సిద్ధాంతం తీసుకొచ్చారు. ఇది గీతల మల్లేసేవాడు కూడా సిగ్గుపడతాడు ఇట్లాంటి సిద్ధాంతాలు చెప్పడానికి. అంటే వాళ్ళు తెలియక కాదు, అసలు తెలియక కాదు. తెలియక చేస్తే వాడిని క్షమించవచ్చు. ఇది వాళ్ళందరికీ తెలిసే కావాలని కస్టమర్ వీడి జీవితాంతా తిరగాలనే చేస్తారు. అలా తగ్గించాలనుకుంటే ఓ బేకాంగ్ కొట్టంగాడు వీఆర్కే తగ్గించగలని మీరు తగ్గించలేరా? మీరు తలుచుకుంటే ఇప్పుడు నేను చెబుతున్నా, అల్లోపతి పశ్చాత్తాపడి తలుసుకుని
నిజంగా బాగు చేద్దాం అనుకుంటే సరిగ్గా నెలలో భూమి మీద ఒక డయాబెటిక్ కూడా ఉండు, డయాబెటిక్ పెట్టిన ఒక్కడు కూడా ఉండు. ఇట్టమామే పత్రం అంతే, సినిమాలో గ్రాఫిక్ చేసినట్టు, రాజమౌళి గ్రాఫిక్ చేసినట్టు అయిపోద్ది అంతే. ప్రపంచంలో ఒక్కడు కూడా కనిపించరు. వాళ్ళు మనం అట్టి పెట్టాలి, వీళ్ళు ఇంకా కలకాలం మన దగ్గర ఉండాలి. అదొక్కటే ప్రయోజనం. ఇంకా డయాబెటీస్లో అమ్మటం అని ఎవడు చెప్పాడు మీకు? డయాబెటీస్ మందులు ఇచ్చే డయాబెటీస్ కోసం కాదు. డయాబెటీస్ మందులు కొంతకాలం వాడితే కళ్ళు పోతాయి. వీడికి పరమేశ్వర షుగర్ వెళ్ళి రక్తనాళాల్లో కూర్చుని అక్కడ సన్నటి మైక్రోవాస్కులర్ రక్తనాళాలని అక్కడ కూర్చుని కొల్లబెట్టి అక్కడ న్యూట్రియన్స్ అందకుండా చేయడం ద్వారా డయాబెటిక్ రెట్నో తెప్పిస్తే ఇట్స్ మనీ జనరేటింగ్. అలాగే ఇవాళ కిడ్నీ పోయిన వాళ్ళందరిలో మీరు బయాప్సీ తీస్తే డయాబెటిక్ నెఫ్రోపతి ఉంటుంది చాలామందికి, సగం మంది డయాబెటిక్ నెఫ్రోపతి. ఈ డయాబెటిక్ నెఫ్రోపతి ఎవరికి వస్తుంది తెలుసా? ఎవరైతే మందులు వాడతారో, ఇప్పుడు వెళ్ళండి, ఇది ఎవడైనా తీసుకుంటే సవాళ్ళు రెడీగా ఉన్నా, ఎవరైతే మందులు వాడతారో వాళ్ళకే వచ్చి తీరుతుంది. అది నువ్వు బ్లడ్లో ఉండే గ్లూకోజ్, ఇప్పుడు నీకు 400 షుగర్ ఉంది, నేను నీకు ఒక ఇన్సులిన్ మెడిసిన్ మెట్ఫార్మిన్ ఇచ్చాను, నేను డాక్టర్ని అనుకో, నువ్వు అది వేసుకున్నావు, 90కి వచ్చింది, 310 ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది 310? తగ్గిపోయిందా? మరి మరుసటి రోజు ఎందుకు వేస్తున్నావు? ఎక్కడికి పోయింది? అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వేసుకున్న మందు ప్రభావంతో తాత్కాలికంగా మినిమమ్ 90 ఉండి మిగతాదంతా ఆర్గాన్ షిఫ్ట్ అయింది. నువ్వు చూసేది బ్లడ్లో కనిపించకపోతే బాడీలో లేనట్ట. నువ్వు మందు ఇవ్వకముందు నీ ఒంట్లో నీ బ్లడ్లో 400 షుగర్ ఉంది. నువ్వు మందు ఇచ్చాక నువ్వు బ్లడ్లో చూసావు కదా, బ్లడ్లో 90 ఉంది, ఆర్గాన్లో 310 ఉంది. నీ ఒంట్లో అలాగే ఏడ్చింది. ఇంతకుముందు ఏ షుగర్ ఉంది అలాగే ఉంది. దయచేసి ప్రపంచంలో ఏ షుగర్ పేషెంట్ కూడా ఒక బూతు కోత కుయ్యకండి. నా షుగర్ కంట్రోల్లో ఉంది, నా షుగర్ కంట్రోల్లో ఉంది. మీ జన్మలో ఒక్కరోజు కూడా మీ షుగర్ కంట్రోల్లో ఉండదు. మీరు షుగర్ గ్లూకోజ్ తినని రోజున మాత్రమే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మందులతో కంట్రోల్ కాదు. కంట్రోల్లో ఉందన్న భ్రమలో మీరు ఉంటారు. అర్థమైందా? ఇందాక నేను చెప్పా కదా, అప్పులలో ఎంబడపడితే మందు కూడా పడుకుంటాం లాంటిది. ఇది కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటాం, ఎదురాళ్ళని మోసం చేయటం. తగ్గుద్దా మీకు? తగ్గినప్పుడు దాని మందు ఎలా అంటారు, మీది వైద్యం ఎలా అంటారు? ఇది బేసిక్ క్వశ్చనే. పోనీ మీకు తగ్గింది నాకు ఎలా తగ్గుతుంది? మీకు తగ్గింది నాకు ఎలా తగ్గుతుంది? పోనీ ఒకటే సరే లక్షల మిలియన్ల మందికి ఎందుకు తగ్గుతుంది? లక్షల మందికి ఎందుకు తగ్గుతుంది? పోనీ 1000 మందికి తగ్గింది, ఒక్కడికి 50 మందికి తగ్గింది, తగ్గకూడదుగా. అర్థమైందా? అంటే తగ్గడం ఇష్టం లేదు, అది పాయింట్. మందులు ఎందుకు? ఇప్పుడు మందులు వేసుకున్నావు, నీ 15 ఏళ్ళ నుంచి హెచ్బిఎన్సీ 18 ఉంది, నీ మందులు పెంటకులో పారేసావు, వీఆర్కడి అయితే 4.5 వచ్చింది. నువ్వు ఆ తర్వాత రాదని బూత్ కొత్త కుయ్యకండి దయచేసి. ఎవడో బూతులు మాట్లాడకండి. తర్వాత రాదంటే నువ్వు 170 స్పీడ్లో వెళ్ళి పడ్డావు, బైక్ మీద యాక్సిడెంట్ అయ్యి, ఇప్పుడు బయటకు వచ్చావు కాళ్ళు చేతులు తిరిగి 6 నెలల తర్వాత, మళ్ళీ 170 వెళ్తే పడవా? ఓకే, 70 వెళ్తే పడవు. ఒళ్ళు బలుపు తగ్గించుకుంటే పడవు. నువ్వు గ్లూకోజ్ మెటబాల్ అబ్యూజ్ చేసావు కాబట్టి షుగర్ వచ్చింది. నువ్వు తిరిగి నేను తగ్గించిన లైసెన్సు అబ్యూజ్ చేయడానికి లైసెన్స్ కాదు, పద్ధతిగా వాడుకుంటానికి. నువ్వు తప్పు చేసి పడ్డావు, అరే అమ్మ లెగ్గొట్టి అంత లేపినాక దగ్గర లేపి, అమ్మ ఇలా తగ్గకూడదు అన్న, ఇంత ర్యాష్ మాకు అని చెప్పాలి. నువ్వు మామూలుగా వెళ్తే పడవని చెప్పాలి. ర్యాష్కి వెళ్తే పడవ నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? ర్యాష్కి వెళ్తే పడవా? అది అంటే కొంతమంది కోణంగాల సమాధానం ఏంటంటే, జీవితంలో మీరు అక్కడ చేస్తారా జీవితాంతం వైద్యాలు? ఇప్పుడు మీరు చేస్తారు వైద్యం, జీవితాంతం రాకుండా ఉంటుందా? మీరు ఒకసారి స్టంట్ అయితే జీవితాంతం ఒక స్టంట్ పడకుండా ఉంటుందా? ఒకసారి కడుపులో లేకపోతే జీవితాంతం కడుపులో రాకుండా మందిస్తారా? ఒకసారి జ్వరం వస్తే జీవితాంతం జ్వరం రాకుండా మందిస్తారా మీరు? మరి మీకు గుర్తించింది మనిషి జీవితానికి గుర్తించింది వీఆర్కేకి మాత్రం ఎందుకు గుర్తిస్తాయి? తెలివితేటలు వేరే ఎక్కడ చూపించండి, నా దగ్గర కాదు. సో షుగర్లో హై షుగర్, లో షుగర్ 2 ఉంటాయి కదా సార్. సో హై షుగర్ అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఎక్కువ గ్లూకోజ్ తీసుకోవడం వల్ల బ్లడ్లో లేకపోయినా అది ఆర్గాన్స్లో ఎక్కడో అక్కడ ఉంటుంది, దాని నుంచి డ్యామేజ్ అవుతుంది. కొంతమందికి స్వతహా లో షుగర్ ఉంటుంది. ఉండదు. ఉండదంటారా? భూమి పుట్టినాక మనిషి జన్మెత్తిన ఎవరికైనా షుగర్ ఒక మినిమం మెయింటైన్ అవుతుంది. ఆ మినిమమ్ని మన శరీరంలో హార్మోన్స్ మెయింటైన్ చేస్తాయి. 58 రోజులు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారికి కూడా షుగర్ లెవెల్ ఆఖరి వరకు అలాగే ఉంటుంది. షుగర్ కానీ బాడీకి గమనించావా? టెంపరేచర్ ఉంటుంది 98.4. నువ్వు 110కి వెళ్ళచ్చు, ఇబ్బంది పడతావు. 108, 109కి వెళ్ళచ్చు, నువ్వు ఇబ్బంది పడతావు, సావు. కానీ 90కి వెళ్తే సచ్చూరుకుంటావు. అలాగే షుగర్ అయినా అంతే. 1000కి వెళ్ళినాయి ఏమవుద్ది? 700 ఉంది, 800 ఉంది, ఏమవుద్ది? వెంట్రుకు కూడా పడదు. లాంగ్ టర్మ్ ఉంటే ఏమైనా జరుగుతుంది, కానీ వెంట్రుకు కూడా పడదు. మందులు పడితే ఏమైనా హాని జరుగుతుంది. ఇప్పుడు నువ్వేమవుద్ది? ఏం కాదు. అదే 30కి వెళ్ళి సచ్చూరుకుంటావు. అలా వెళ్లకుండా ఉండటం కోసమే మన శరీరంలో ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. ఈ హార్మోన్స్ అనేది దాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. షుగర్ని, టెంపరేచర్ని దాని స్థాయి మినిమం స్థాయి కంటే నువ్వు వరిసికి పెట్టి నిరాహార చేసినా సచ్చినా సరే నిన్ను వెళ్ళనే పో, పైకి వెళ్ళు, నీకు నష్టమే లేదు. మరి కొంతమంది హైపర్
ఈజ్ పాసిబుల్ అండ్ అంటే హార్మ్లెస్ అని నేను అన్న కానీ అంత హాని చేయదు, లాంగ్ టర్మ్ ఉంటే హాని చేస్తుంది. కానీ కొంతమంది వెళ్తుంది. ఎస్, ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడైతే షుగర్కు నువ్వు దౌర్భాగ్య మందులు వాడావో, కేవలం వాడు మాత్రమే హైపోగ్లైసెమిక్ సస్తాడు లేదా కోమాలోకి వెళ్తాడు. షుగర్ డౌన్ అయ్యేది, కోమాల్లోకి వెళ్ళేది వీళ్ళు వెళ్ళరు. అర్థమైందా? ఎవడైతే మందులు వేసుకుంటాడో ఆ మందులు నేను కింద తీసుకెళ్తాయి. ఇక్కడ నీకు తమాషా చెప్పాలి. ప్రపంచంలో ఎవడైనా జబ్బు వస్తే మందు వేసుకుంటాడు, ఒప్పుకుంటావా? జబ్బు వస్తే నేను మందు వేసుకునేది, ఏ జబ్బు వస్తే అవ్వదు. కానీ షుగర్ వాడు కర్మ ఏంటి తెలుసా? ఈ భీమ్ మీద వాడు వింత జంతువు. వీడి కర్మ ఏంటి తెలుసా? ఈ షుగర్కి తగ్గటం కోసం డాక్టరు ఎండోక్రైనాలజిస్టు ఓ మందు రాస్తాడు, అది ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్ కానీ, టైప్ 1 టైప్ 2 కానీ. ఆ మందు వేసుకున్నాక పొద్దున్నే సెట్ ఆఫ్ ఇన్సులిన్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. నువ్వు తినాలి. ఏం తినాలి? తినకపోతే సస్తావు. ఆ మందుని షుగర్ మినిమం నుంచి కింద తీసుకెళ్ళి పడేస్తుంది. పడేసిందో హైపోగ్లైసెమియా వచ్చి చస్తావు, కోమాలకు వెళ్తావు. అలా చావకుండా ఉండాలంటే నువ్వు తినాలి. ఏం తినాలి? గ్లూకోజ్ తినాలి. గ్లూకోజ్ అంటే ఏంటి? నీ జబ్బు, షుగరు. అంటే ప్రపంచంలో ఎవడన్నా జబ్బు వస్తే మందు వేసుకుంటాడు కదా, వీడు డాక్టర్ ఇచ్చిన మందు వాడిని చంపేయకుండా ఉండాలంటే వాడు జబ్బు తిని కాపాడుకోవాలి. ఈ దౌర్భాగ్యపు కర్మ మన మోడర్న్ మెడిసిన్ వాళ్ళు ఇలా పట్టించిన కర్మ ఇది. ప్రపంచంలో ఏ వ్యవస్థ పట్టించిన కర్మ, షుగర్ పేషెంట్కి వచ్చిన కర్మ ఏంటంటే వాళ్ళ డాక్టర్ వాళ్ళకి ఇచ్చిన మందు ఆడిని చంపేసేసి ఆయన పాతి పెట్టకుండా ఉండాలంటే ఆడు చచ్చినట్టు వాడికి వచ్చిన జబ్బుని తిని డాక్టర్ బారి నుంచి కాపాడుకోవాలి. ఇది వాళ్ళకున్న కర్మ. అంటే ఇక్కడ ఒక సందేహం ఉంది సార్ నాకు. వ్యక్తిగతంగా నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో వాళ్ళకి డయాబెటిక్ లేదు, కానీ వాళ్ళు టైంకి కనుక భోజనం చేయలేదనుకోండి, తలనొప్పి వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతారు. వాళ్ళకి డయాబెటిక్ లేదు, డయాబెటిక్ మెడిసిన్ వాడట్లేదు, కానీ వాళ్ళకి లో షుగర్ ఉంది కాబట్టి ఎప్పుడు టైం టు టైం డైట్ అయితే తీసుకుంటారు. కాదు మీ భ్రమ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. షుగర్ పడిపోయింది అనేది మీరు తెలియక మాట్లాడుతున్నారు. ఎంత ఉందో షుగర్ మీరు చూడరు. ఓకే, వాళ్ళు పడిపోయేది బీపీ లో అయ్యి, ఎలక్ట్రోలైట్స్ లో అయ్యి. ఎలక్ట్రోలైట్స్ నువ్వనే ఆహారం నుంచి ఉప్పులు కారాలు వెళ్ళేది, ఎండలో తిరిగినట్టు పడిపోతాడు. ఎందుకు పడిపోతాడు తెలుసా? ఎండలో వెళ్ళినప్పుడు చెమటలు బాగా పడతాయి. అంటే సోడియం అంతా ఒంట్లో వెళ్ళిపోతుంది. సోడియం అంతా ఒంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి రీప్లేస్మెంట్ కింద ఓఆర్ఎస్లో నీకు ముందు ఇన్స్టెంట్గా పనికి వచ్చి ఉప్పు, అది కళ్ళు తిరిగి పడిపోతారు. అది సీరియస్లు కాదు అవన్నీ. ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ పడిపోతారు. దీన్ని షుగర్ డౌన్ అనేది పడ్డారనేది నీ భ్రమ. ఆహారం డౌన్ అయినప్పుడు నీరసం వచ్చి కూడా పడచ్చు కదా, అది షుగర్ డౌనే కాదు. ఆహారం లేనప్పుడు శక్తి ఉండదు, ముఖ్యంగా ఎలక్ట్రోలైట్స్ దెబ్బతింటాయి. లేదా లో బీపీ కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఒడ్డరి పని ఏం చేసి ఉంటారు, నన్ను గమనించావు? ఒడ్డరి పని చేస్తారు ఆడవాళ్ళు. పైకి ఎక్కి ఎండలో మూటలు మోసుకెళ్ళి పని చేస్తారు మన బిల్డింగ్లు కట్టేటప్పుడు. మనం మధ్యాహ్నం భోజనంలో అమ్మ నీకు మంచి పాయసం చేశాను, ఇదిగో పులిహోర ఉందంటే, అమ్మగారు ఎన్ని కాదమ్మా మామిడికాయ పచ్చడి పెట్టనమ్మా అంటారు. అమ్మ నెయ్యి అమ్మ అంటే నెయ్యి వద్దు అమ్మగారు అంటారు. ఇంత మామిడికాయ పచ్చడి ఇంత అన్నంలో కలుపుతారు. ఎందుకో తెలుసా? అది వాళ్ళ ఆవాసారం. వాళ్ళు ఎండలో పనిచేయటం వల్ల సోడియం విపరీతంగా పోయింది. ఆ ఒంట్లో సోడియం రీప్లెనిష్ చేసుకుంటానికి శరీరమే నాలుక దగ్గర ఉప్పు టేస్ట్ తెచ్చి అడుగుతాయింది. నీకు పెడితే వయ్యారంగా తినలేక కాదు. అందుకే దయచేసి ఎవడో కూడా అరే ఉప్పు ఎక్కువ వేసిన బూతు కోతలు కుయ్యకండి. బయటికి వెళ్ళి గంట రన్నింగ్ చేసి వచ్చే పిల్లడు ఆడు ఉప్పు వేసుకుంటాడు. అరే ఉప్పు అంత మంచిగా మాట్లాడకండి బూతులు. నువ్వు సోమరపోతువి. నువ్వు వండి ఇంట్లో సీరియల్ చూస్తా కూర్చుంటావు. నీకు బట్టే ఉప్పు బయట ఆడుకొచ్చే పిల్లడికి ఎండలో తిరిగి వచ్చేవాడు ఉప్పు ఒకటి కాదు. వాడి నాలుక ఎంతవరకు అంతవరకు అడుగుతుంది. నీ పారామీటర్లు ఇరికించమాక. ఉప్పు బ్యాడ్ అంటే నువ్వు వాడే పెంట ఉప్పు, ఆ కెమికల్ ఉప్పులు బ్యాడ్. అవి పీకి పారేసి సముద్రం పాడుకోండి. సో మీ దగ్గర ఇప్పుడు డయాబెటిక్ గురించి వివరంగా చెప్పారు. డయాబెటిక్ డైట్ ఏంటి మీ దగ్గర ఉన్నది? డయాబెటిక్ డైట్ అంటే బేసికల్గా ఈ ప్రపంచంలో వీఆర్కే ఒక్కడికే జబ్బులు తగ్గుతాయి, మిగిలిన జబ్బులని. ఎందుకో చెప్పనా? ఒక తేడా ఉంటుంది. ఆ తేడా ఉండబట్టే తగ్గుతాయి. ఇప్పుడు మహేష్ బాబు మనకంటే బాగుంటాడు, ఒప్పుకుంటారా? మహేష్ బాబు మనకంటే ఎందుకు బాగుంటాడు? కృష్ణ గారు అబ్బాయి అనమాకండి. కృష్ణ గారు అబ్బాయితో బాగుండాలి రూల్ ఏం లేదు, అర్థమైందా? కృష్ణ గారు అబ్బాయి కాదు, ఆయన 4 గంటలు పరిగెత్తాడు రోజుకి. పండగ పూట కూడా మనం గడ్డి అని పిలిచే ఫుడ్ లాంటి తింటాడు. మంచిది కావచ్చులే, వేరే విషయం. మనం 2 పనులు చేయం. మనం చేస్తే ఖచ్చితంగా మనం కూడా బాగుంటాం కదా, ఖచ్చితంగా. ఇప్పటికంటే 100 రెట్లు బాగుంటాం. అతను మెయింటైన్ చేస్తాడు, ఆయన మనం చేయం. అలాగే వీఆర్కేకి మాత్రమే తగ్గి ప్రపంచంలో మిగిలినంతా తగ్గకపోవటానికి ఏ వ్యవస్థకైనా ఈ జబ్బులన్నీ ఆటోఇమ్యూన్, క్రానిక్లు మీకు తెలుసు కదా, టైప్ 1 అవలేలు కలదకు తెలుసా? నేను చేసిన పనులు మిగిలిన చేయట్లే. వాటిలో మొదటిది 4 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఒక జబ్బు తగ్గించడానికి వైద్య విధానంలో భాగంగా నేను ఒక్కడనే
గ్లూకోజ్ మెటబాలిజం పీకేసి ఫ్యాట్ మెటబాలిజం చేసి నేను ఒక్కడే పలానాడు పేరు చెప్పండి. అలోపతినా, హోమియోనా, యునానీనా, ఇంకేదైనా నాటు వైద్య, వీళ్ళందరూ మెటబాలిజం మారుస్తారు ఎవరన్నా? నేను ఒక్కడే మారుస్తా. అందుకే నాకు ఒక్కడే తగ్గుతాయి. వాళ్ళు ఎందుకు మారుస్తారంటే ఒకవేళ అలా మారిస్తే అక్కడతో ఆగిపోద్ది, ఇంకెవరికి మందులు వాసన ఉండదు. వాళ్ళు కూర్చుని కొమ్మ ఆర్థిక పరంగా నరుక్కున్నట్టు ఉంటుంది. అందుకనే వాళ్ళు చేయరు. తగ్గించడం గురించి మాట్లాడమాకండి దయచేసి, ఎవరు నిజాలు మాట్లాడుకుందాం బట్టలోడు తీసి, అందుకే చేయరు. ఇప్పుడు నేను తగ్గిస్తాను. ఎలా తగ్గిస్తాను? ఇప్పుడు నన్ను ఈగల మీడియాలో మీరు ఎన్నో కవర్ చేశారు. ఇప్పుడు నా సబ్జెక్టులంతా 8 గంటలు మాట్లాడాను. మీకు తెలుసు కదా, పెద్ద మీడియాని కవర్ చేశారు, వేల మంది అట్లా. ఏం చెప్పాను నేను? నోట్స్ సిలబస్ని బుద్ధిగా రాసుకునేవాళ్ళు. వాళ్ళు ఇంటి దగ్గర చేసి ఎలా తగ్గించుకోవాలి నేను నేర్పా. నా దగ్గర సీక్రెట్ ఉందా? నేను పలానా కొనండి కానీ నేను చెప్పాను. అప్పుడు నేను షుగర్కి భయపడి చెప్పాను. ఇప్పుడు పెద్ద క్రానిక్ జబ్బులు తగ్గించాలంటే వేరే సప్లిమెంట్ ప్రోటోకాషన్ ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పటికే డయాబెటీస్, ఒబెసిటీ మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా, అది చిన్న వాటికి నేను నేర్పా. మీరు విన్నారుగా, 8 గంటలు ఏం చెప్తాను నేర్పే. వాళ్ళు ఇంటి దగ్గర తగ్గించుకున్నారు. ఇది ఇంకా మంచిదిగా. నేను నేర్పిన సందర్భాలు ఎక్కడైనా మీరు ఇన్ని వీడియోలు విన్నారు. ఏమైనా సీక్రెట్ ఉందా నా దగ్గర? ఎలా తగ్గుద్దో సైన్స్ చెప్పాను మీకు. ఇలా చేస్తే తగ్గుతుంది, అలా చేపట్టి తగ్గట్లేదు. ఇది నువ్వు ఇంట్లో వండుకో. కోడిగుడ్డు నేనే పెడుతున్నాను భూమి మీద, మీరు ఎప్పుడు తినలేదా? చికెన్ నేనే పెడుతున్నానా? ఇప్పుడు నేను తిన్నట్లు నిషేధించే ఐటమ్స్ ఏంటి? నువ్వు వాళ్ళ తిన్న తిండి మార్చుకోమంటే తగ్గిందన్న, నీ తగ్గింది. నీ ప్రాబ్లం ఏంటి అసలు? నీ ప్రాబ్లం ఏంటి? ఆహారం మార్చుకుని తగ్గితే నీ ప్రాబ్లం ఏంటి? అర్థమైంది? డయాబెటీస్ కూడా అంతే, చాలా సింపుల్ జబ్బు. అది మన గ్లూకోజ్ మెటబాలిజాన్ని అబ్యూజ్ చేసిన వాళ్ళకి వస్తుంది. టైప్ 2 సంగతి చెప్తుంది. టైప్ 1 అంటే బై మిస్టేక్ ఆటోఇమ్యూన్ కండిషన్లతో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గి డౌన్ అయ్యి బై మిస్టేక్ దెబ్బతీయటం వల్ల వస్తుంది. అక్కడ ఇమ్యూనిటీ సరిచేయటం ద్వారా చచ్చిన ప్యాంక్రాస్ని, చనిపోయిన బెటాసెస్ని లెగ్గొడతాను. ఇక్కడ డే 1 ఏదైనా డే 1 పెంట కుప్పల మందులు పారేస్తే డయాబెటీస్ తగ్గుతుంది. పెంట కుప్ప మళ్ళా జీవితం అండర్లైన్ చేసుకోండి. డయాబెటీస్ మందులు, అలోపతి ఇచ్చే మందుల వలన ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గలేదు. తగ్గాడని రుజువు చేస్తే నేను ఊరిదించుకుంటాను. డయాబెటీస్ తగ్గదు, బ్లడ్ షుగర్ తగ్గుతుంది తాత్కాలికంగా. ఈ మోసాన్ని అవ్వదు. విఆర్కే డైట్తో ఏదైనా సరే. టైప్ 1 అంటే కొంచెం కాంప్లికేషన్ కావచ్చు వీటి మీద. టైప్ 1లో కూడా ఒక 10% కేసుల్లో డీకే అనే కేసులు ఉంటాయి. డీకేలో కూడా 100కు 90 మంది బాగా తగ్గుతాయి, కానీ 10 కేసులు లాంగ్ టర్మ్ పడతాయి. నెలకు తగ్గేవాళ్ళు ఉంటారు, 4 ఏళ్ళు పట్టేవాళ్ళు ఉంటారు. ఆ ఓర్పు ఉండాలి. ఇప్పుడు ఇది తప్పితే ఆల్టర్నేటివ్ లేదు కదా. ఏదేమైనా ఇన్సులిన్ ఉండదు, మేజర్గా ఇన్సులిన్ అవసరం ఉండదు. ఇన్సులిన్ ఉండదంటే నేను రూల్స్కి అగనెస్ట్ పారేయమంటలా. షుగర్ ఉంటే చేసుకోమంటున్నా. ఉండదుగా షుగరు. నువ్వు షుగర్ ఉంటే చేసుకోబోయా, నీకు షుగర్ ఉండదుగా, ఎందుకు చేయాలి? షుగర్ లేనప్పుడు చేసుకోమంటే గోపాకలు కొట్టాలి. షుగర్ లేకపోయినా చేసుకుంటారా? చేసుకోరు కదా. అది అలా ఉంటుంది. ఓకే, అందుకని షుగరు, డయాబెటీస్ చెబుతాం కదా, ప్రపంచంలో మందులతో పని లేదు. కేవలం ఆహారాన్ని మారిస్తే సింపుల్గా ఇట్లా తగ్గిపోద్ది అంతే. ఏదైనా సరే దాని సైన్స్ కూడా నాది విఆర్కే ఎక్స్క్లూజివ్లో నేను సైన్స్ పెట్టమని చెప్పాను. ఇప్పుడు ఊరిన కూర్చుని రామకృష్ణ రెడ్డి చేయి నేను పెట్టింది తినని చెప్పట్లా నీకు. నేను వీడియోలు చూడండి, ఎవరికి ఇవ్వను. 3 గంటల వీడియో చూడు, అర్థం చేసుకో. నేను దాంట్లో ఏం చెప్పాను, షుగర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ప్రపంచంలో అలోపతికి లేదా ఇతర విధానాలకు ఎందుకు తగ్గదు. అలోపతి తగ్గసరి ఆయుర్వేదంలో తగ్గుతుందా డయాబెటీస్? హోమియో తగ్గుతుందా? వేరే యునానీలు, నాటు ఏమైనా తగ్గుతుందా? వాళ్ళ నాయన మందిస్తాడు ఆశ్రమంలో, తగ్గుతుందా? ఎందుకు తగ్గదు? వాళ్ళు ఎవరో గ్లూకోజ్ మానిపించారు. ఇక్కడ సిద్ధాంతం. ఒక ఆయన కొరలో జొన్నలు తినమంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి తినమంటాడు. ఇది వేసుకోండి, తగ్గదు. 600 ఉండే షుగర్ 300కి వస్తుంది తప్ప మీకు డయాబెటీస్ పోదు. అర్థమైందా? షుగర్ వాల్యూని తగ్గించేసి ఇది తగ్గుతుందంటే మీ కర్మ. 4 రోజులు కడుపు మార్చి షుగర్ తగ్గుతుందంటే మీ కర్మ. పోగొట్టాల్సిన డయాబెటీస్ని కూడా కాదు, డయాబెటీస్ కల్పించి ఇన్సులిన్ డిస్టెన్స్ మూల కారణం. వాళ్ళు గ్లూకోజ్ పెట్టినప్పుడు ఇన్సులిన్ డిస్టెన్స్ ఎక్కడ తగ్గుతుంది? నువ్వు గ్లూకోజ్ ఆపకపోతే ఇక్కడ సిద్ధాంతం ఒకటే గుర్తుపెట్టుకోండి. విఆర్కేకి డయాబెటీస్ ఎందుకు తగ్గుతుంది, మిగిలిన వ్యవస్థలు ఎందుకు తగ్గదు? విఆర్కే ఒక్కడే గ్లూకోజ్ మెటబాలిజం దుర్వినియోగం చేసిన అనర్థాన్ని గ్లూకోజ్ మెటబాలిజం బయటకు వచ్చి తగ్గిస్తాడు. మీరందరూ ఆ గ్లూకోజ్ మెటబాలిజం దరిద్రాన్ని గ్లూకోజ్ మెటబాలిజం ఉంటానే సరి చేద్దామని చూస్తారు. అది మీరు బాత్రూమ్ను వాడతానే బాత్రూమ్ రిపేర్ చేద్దామని చూస్తారు. మీరు టాయిలెట్స్ని వాడతా అంటే బాత్రూమ్ లాంగ్ టర్మ్ రిపేర్ చేయాలంటే అది ఎందుకు అవుద్ది? మీ జన్మకు అవ్వదు. నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి 2వ బాత్రూమ్ వాడుకుంటా, ఈ బాత్రూమ్ రిపేర్ వరకు ఆ బాత్రూమ్ వాడుకుని ఇది ప్రశాంతంగా రిపేర్ చేసుకోవడానికి దీంట్లోకి వస్తాను. అందుకే నా ప్రపంచం నాకు ఒక్కడికే తగ్గుతుంది. 2వ కారణం, ఈ ప్రపంచంలో నేను ఒక్కడిని ఇందా చెప్పాను, నేను ఒక్కడినే మందులు పెంటకప్పులు పారాయమని చెప్పింది నేను ఒక్కడిని. ఇప్పుడు డయాబెటీస్ మందులు పారాయమంటే మిగిలిన వస్తువులు కూడా పారాయమని చెప్పరు. నేను ఎత్తి పెంటకప్పులు పారాయమని చెప్తాను. అది మొదటి రోజా లేదా 10 రోజులకా, నెల రోజులకా, స్టెరాయిడ్స్ అయితే గ్రాడ్యువల్గానా, బీపీను థైరాయిడ్లు అయితే నెల రోజులుగా, వేరే విషయం. ఇప్పుడు నేను పారాయమని అనగానే వీళ్ళు గొంతులే అవసరంలా. నువ్వు ఒక జబ్బు ఉంటే ఉండాలి,
లేనప్పుడు ఎందుకు వేసుకోవాలి? ఇప్పుడు నీకు షుగర్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీకు 100 ఉంది, ఒక రకంగా వేస్తావు మందు. 300 ఉంది, 100 వేస్తావా? 800 వచ్చింది, 100 వేసినట్టు వేస్తావా? అంటే నువ్వు కూడా డోసులు మారుతున్నావుగా. ఇప్పుడు 70 ఉంది, ఇప్పుడు 90 ఉంది, వేస్తావా? మాక నేను షుగర్ లో ఉండే పరిస్థితి, మందులు వేసుకునే పరిస్థితి నేను కల్పిస్తున్నాను కాబట్టి వద్దంటనా. అర్థమైందా తేడా? మీరే లీగల్గా మళ్ళీ వద్దంటే అనమాకండి. మీరేంటంటే అహంకారంతో ఇప్పుడు డయాబెటిస్ తగ్గదు అని చెప్పారు. ఇప్పుడు అమెరికాలో ఒక ఆవిడ నా డైట్ చేసింది, ఇప్పుడు 9 ఏళ్ల క్రితం. ఆవిడ హెల్త్ ఫీల్డ్లో ఉంది. ఆవిడ హెచ్బిఎన్సీ 14.8 ఉంటే మన 3 నెలలు డైట్ చేసిన తర్వాత 4.6కి వచ్చింది. అక్కడ జీపీ దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది కదా, వెళ్ళింది అక్కడ అమెరికాలో హాస్పిటల్ ఫీల్డ్లోనే. వెళ్తే వాడు చూసి తాడెత్తిన ఎగిరాడు. అసలు డయాబెటిస్ తగ్గడం అటు సంతోషపడలే. చూడండి, ఆ గాడిద ఎగిరాడంట. నీకు 14.8 పైన ఉండాలి, నీకు అసలు 4.8 రావటం ఏంటి, నువ్వేం చేసావు చెప్పు ముందు అన్నాడంట. మంచిది అంటాం కాదు, మంచిది కంగ్రాచులేషన్ కాదు అన్నాడు. నేను ఏదో ఇండియాలో ఒక ఆయన డైట్ చేశానండి, వాళ్ళు వీఆర్కే దగ్గర ఉంటాడు, ఆయన డైట్ చేశాను. ఇప్పుడు నా షుగర్ ఇలా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మేము పర్మిషన్తో చేయాలి కదా, ఇది చేసినా నేను మందులు ఉంచాలా తీసేయాలా? ఆడు పళ్ళు పట్టు నూరుతానే, నీకు తెలుసు కదా రూల్స్, ఇదిగో రూల్ బుక్. ఒకసారి డయాబెటీస్ వచ్చినాక చచ్చిపోయే వరకు మందులు వాడాల్సిందే, ఇది మన రూల్ బుక్ అన్నాడంట. అప్పుడు ఇంకో రూల్ బుక్ తీసి చూపించి, ఆవిడే మెడికల్ ఫీల్డే కదా, మరండి హెచ్బిఎన్సీ 5 లోపు ఉంటే మందులు వాడకూడదని కూడా ఉంది కదండి. నాది 14 ఉంది, ఇప్పుడు 5 లోపుకి వచ్చింది, 4.6 సంథింగ్ ఉంది, మరి వాడకూడదు కదండి వీళ్ళకి, ఇది కూడా మన రూల్ బుక్ కదండి అంది. ఆడ బుర్ర పగిలింది. అంటే ఇక్కడ నేను అనేది ఎంత బలిసి కొట్టుకుంటున్నారంటే మళ్ళీ స్పష్టంగా చెబుతున్నా, నువ్వు తగ్గించలేవు అంటే ప్రపంచంలో ఇంకా తగ్గదా? నువ్వు సీఏ పాస్ అవ్వకపోతే భూమి మీద ఎవడ సీఏ పాస్ అవడా? మరి ఆటలందరూ అక్కడ ఉన్నారు. నువ్వు ఈ టేబుల్ ఎత్తలేకపోతే భూమి మీద ఎవడ ఎత్తాడు? ఏళ్ళతో ఎత్తిపోయేసి చాలామంది ఉంటారు. అంటే నువ్వు చేయలేకపోతే ఎవడో చేయలేడు. అంటే ఎంత అహంకారంగా గైడ్లైన్స్ రాసింది. వాళ్ళు ఏం రాయాలి? మీరు ఒకసారి ఇన్సులిన్ మొదలుపెట్టిన తర్వాత జీవితాంతం వాడాల్సిందే అన్నారనుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీ షుగర్ కనుక తగ్గిపోయి ఉండుంటే తగ్గదు, కానీ ఒకవేళ తగ్గితే అప్పుడు ఆపచ్చు అని రాయాలిగా. బలిసి కొట్టుకుంటాం కాదు ఇది. అంటే ఎలాగో తగ్గదని అలా రాసుకుంటారు. అదే బలిసి కొట్టుకుంటాం కాదా అంటున్నా. దాన్ని బలిసి కొట్టుకోవడానికి ఏమంటారు అంటే ఎంత అహంకారం కాకపోతే నువ్వెవడవా? నువ్వు మనిషి పుట్టినరోజు నుంచి ఉన్నావా? రాముడు కృష్ణుడు జీసస్ అల్లా రోజుల్లో కూడా నువ్వే ట్రీట్మెంట్లు ఇచ్చావా? వీళ్ళు ఇంజక్షన్లు చేసి మందులు ఇచ్చి కాపాడారా? వ్యవస్థలు లేవా? బతకలేదా? ఉన్నారు కదా. ఇవాళ నువ్వు పుట్టుకొచ్చావు, రేపు ఇంకోటి పుట్టు రావచ్చు. మిగతా వాళ్ళకి నీకు తేడా ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎక్కడికక్కడ లోకలే, ఒక ఊరిలో ఉండేవాడు ఇంకోటి తెలియదు, మహా అయితే ఆ దేశం వరకు తెలుసు, ఆ భాష వరకు తెలుసు. మీరేమైందంటే ప్రపంచం మొత్తాన్ని ఒక యూనిఫామిటీకి తీసుకొచ్చారు. అమెరికాలో పెత్తితే ఇక్కడ పెత్తాలని, అంతే మోతాదులు అంతే పెత్తాలని మీరు రూల్ తీసుకొచ్చారు. అక్కడ ఎట్లా తగ్గదో ఇక్కడ కూడా అట్లా తగ్గకుండా మీరు చూసుకున్నారు. అమెరికాలో ఎలా తగ్గదో ఇక్కడ కూడా అలా తగ్గించడానికి వీళ్ళతో చూసుకున్నారు. లేకపోతే మన ఇండియాలో ఉండే మేధావులు, మన డాక్టర్లు అందరూ చాలా తెలియగలిగి ఆ దరిద్రపు అమెరికా మట్టి పొరల కంటే మన ఇండియన్ డాక్టర్లు బ్రహ్మాండమైన వాళ్ళు. వీళ్ళకి వదిలేస్తే ఫ్రీగా కొత్త రూల్స్ పెట్టమంటే, నేను చెబుతున్నా కదా, ఈ మందులండి బారేసి ఇండియాలో 1,00,000 మంది డయాబెటీస్ దగ్గర నుంచి ఇట్లా మంచిల దగ్గర తగ్గించేస్తారు, క్యాన్సర్ దగ్గర నుంచి. అలా ఛాన్స్ ఎవరు? మేము అమెరికాలో కూర్చొని పుస్తకాలు రాస్తాం, ఆ పుస్తకాలు మీరు గుడ్డిగా ఫాలో అవ్వండి. ఫాలో ద రూల్స్. నీకేమో డైరెక్టర్ నీకు ఓన్ డిసిషన్లే ఉండవు. స్క్రిప్ట్ ఎడుతుంది, ఆ స్క్రిప్ట్ని ఫాలో అయిపో అంతే. ఇంకేముంది స్వేచ్ఛ? ఎక్కడ చేస్తున్నాం వైద్యం? తగ్గించడం మీద లేదా కాన్సన్ట్రేషన్? ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇందాక నువ్వు ఇంట్రడక్షన్లో చెప్పావు, కోట్ల మంది ఉన్నారు కదా డయాబెటీస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో కూడా ఒకప్పుడు కరోనా రాకముందు గవర్నమెంట్ లెక్కలు ఒక 20-20% అనేవాళ్ళు. ఇప్పుడు మన 49% కానీ వచ్చేసింది. కరోనా తర్వాత అందరూ తెచ్చేసాం. రెండు కొడితే ఉంది, ఆడే వచ్చేస్తాడు యాదవ ఎందురాడు నా మందులు వాడమని. అలాగే షుగర్కి బీపీకి ఉండే పారామీటర్లు మార్చేస్తే కొంచెం డౌన్ చేసామనుకో, రాత్రి కోట్ల మంది మన ఫోన్లోకి వచ్చేస్తారు మందులు వాడటానికి అర్హమైనాడు. అర్థమైందా? అలాగే ప్రతి మందుని వాటి తయారు చేసి ఇస్తున్నాం. స్టాటిన్లు వేసుకోండి. సపోజ్ నీకు షుగర్ లేదు, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఈ ప్రపంచంలో అద్భుతమైన చాలా మంచిదని LDL 150 ఉండాలని అంటారు, 151 వచ్చింది అనుకో, నీకు స్టాటిన్ రాస్తాడు. స్టాటిన్ వేసుకుని నువ్వు సంకనాకుతో డయాబెటిక్ మారిపోతావు. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డయాబెటిక్ పేషెంట్స్. ర్యాపిడోమైల్స్ వచ్చి పెయిన్ కిల్లర్ వాడతావు. అన్నీ అంటే మందులతో దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ అదర్ పేషెంట్స్. ఇవన్నీ ఇంటర్లింక్డ్. మనకేంటంటే మన శరీరంలో ఎట్లా ఇంటర్లింక్డ్ ఉంటాయో, ఈ క్యాన్సర్కి ముందు డయాబెటిక్ మందులు వాడేవాడు క్యాన్సర్ మందులు కూడా ఆడే అమ్ముతాడు, బీపీ మందులు ఆడే అమ్ముతాడు, కిడ్నీలు ఆడే అమ్ముతాడు. ఇప్పుడు ఇది సోపకే వచ్చి నీకు రేపొద్దున ఆడి దగ్గరికి వెళ్తావు కిడ్నీ పోయినాక. చూడండి, అందుకే తమాషా చెప్పనా,
షుగర్ కానీ బీపీ కానీ రాగానే ఎవడైనా ఫస్ట్ ఉచ్చబోసుకుంటా చేస్తాడు, వాళ్ళ వైద్యం ఆడతాడు. ఎందుకో తెలుసా? షుగర్కి బీపీ భయపడి కాదు, అవి ఆఫ్టర్ ఆల్ జబ్బులు, పెద్దే కాదు. ఈ కొన్నాళ్ళు కనుక ఉంటే రేపు కిడ్నీలు పోతే నా పిల్లలు రోడ్డు మీద పడతారని వాడు ఉచ్చబడి చేస్తాడు. కానీ ఒక 7-8 ఏళ్ళు విశ్వాసంగా మందులు వాడినాక వాడు భయపడిన రోజు రానే వస్తుంది. ఒక సోమవారం వెళ్తే అది క్రియాటిన్ 1.8 2 కనిపించింది. ఇప్పుడు ఉచ్చబడి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటిదాకా 10 ఇస్తున్నాడు కొలెస్ట్రాల్కి, బీపీకి, గ్యాస్కి. ఇప్పుడు ఇంకొక 6 పెంచిచ్చాడు. నెక్స్ట్ మంత్ అది 5.6 ఉంటుంది క్రియాటిన్. మళ్ళీ వీడు ఉచ్చబోసుకుంటూ వెళ్తాడు. నెక్స్ట్ మంత్ మళ్ళా మందులు ఎత్తాడు. 2-3 నెలల్లో 10 దాటిస్తారు. 10 డయాలసిస్ కంటారు. డయాలసిస్ అంటే పాడెక్స్టం లేదు. అంటే ఏం జరుగుతుంది? నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనీస ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నువ్వు 2లో వెళ్ళావు, 2 నుంచి 1.99 తగ్గించమాక క్రియాటిన్ నేను తగ్గించమన్నాడు. అట్లా 2.1 కూడా రాకూడదుగా. మరి నీ దగ్గర ఉండగానే నువ్వు వాడగానే వెళ్ళిందంటే అది వైద్యం ఎలా అవుతుంది? ఒక డయాబెటీస్ మూలనో బీపీ మూలనో కిడ్నీ పోయింది. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. నీ కాలు WHO ఫిగర్లు కూడా చూపిస్తాయి. గుండె జబ్బులు అవడానికి కారణం టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షను, ఒబెసిటీ, మెటబాలిక్ సిండ్రోమ్స్, హై ట్రైగ్లిజరైడ్స్, స్మాల్ LDL ఇలాంటివని WHO దగ్గర నుంచి ప్రపంచం గైడ్లైన్స్. ఇవేమి నువ్వు పోగొట్టట్లేదుగా. ఇవి మూల కారణాలు పోగొట్టకుండా నువ్వు ఎలా సరి చేస్తావు? ఇప్పుడు మన ఇక్కడ బల్బులు వెలుగుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ హై వోల్టేజ్ వచ్చింది, బల్బులన్నీ మాడిపోయినాయి, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయలే, నువ్వు బల్బులు మార్చావు, ఏమవుద్ది? మళ్ళీ పోతాయి. నువ్వు మార్చాల్సిన ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయకుండా నువ్వేం చేస్తావు? కిడ్నీ పొందిన కిడ్నీ మారుస్తున్నావు. అసలు కిడ్నీని పోగొట్టే షుగర్ బీపీ అలాగే ఉంది. నీ అరువు కిడ్నీ ఎలా అవుతుంది? నాన్సెన్స్ అనిపించట్లా? నాన్సెన్స్ కాదు, మన వైద్యాల నాన్సెన్స్ కాదు. ఇది మందులు మళ్ళా ఏ గాడితో కూర్చొని చుట్టి అల్లోపతిని అనమాకండి. నేను అంటలా. దేవుళ్ళు ఒక కాలు ఇరిగింది, దేవుళ్ళు ఒక ఎమర్జెన్సీలు, దేవుళ్ళు పని చేయాలి. దెయ్యాల పనులు కూడా ఎందుకు వస్తున్నారు? తగ్గిస్తే దేవుడు అవుతాడు, తగ్గించుకుంటే కూడా దేవుడు అవుతాడా? పెంచుకుంటే వెళ్ళేవాడు కూడా దేవుడు అవుతాడా? అవడో. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సాగు బాలసుబ్రహ్మణ్యంతో పాటలే పాడించాలి, వీళ్ళు డ్యాన్సులు చేస్తారు. ప్రభుదేవతో డ్యాన్సులు చేయించాలి, వీళ్ళు పాటలు కూడా పాడిస్తారు. అది సావు, వీళ్ళతో సావు, అది వచ్చిన సావు. మనం ఏం బుద్ధి ఉంటే ఏం చేయాలి? బాలసుబ్రహ్మణ్యంతో పాటలు పాడించి ప్రభుదేవతో డ్యాన్సులు చేసుకుని ఇంకోటి చూసుకోవాలి. అది సావు వీళ్ళతో. అన్నీ నువ్వేడ చేస్తావు, జలుబు తగ్గదు నీకు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు. బాలసుబ్రహ్మణ్యం ఏ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్ళాడు? చావు బతుకులు వెళ్ళాడా? ఎవరు మోసుకెళ్ళారా? పాటలు పాడుకుంటూ ఇగిలించుకుంటూ వెళ్ళాడు. నువ్వు అన్ని కోట్లు కట్టిన తర్వాత కనీసం ఆయన ఆ స్టేజ్లో ఉండాలి కదా. నీ మందులు మింగితే చంపేసావు. నువ్వు ఎంతమంది బతికిచ్చా అన్నప్పుడు చచ్చిపోయిన నువ్వు చంపేసినట్టేగా. ఒకటి బతికిచ్చావంటే చచ్చిపోయినా నువ్వు చంపేసినట్టే. ఆ స్టేజ్లో ఉండాలిగా కనీసం. ఎందుకు పెరిగింది? నీ దగ్గరే ఉన్నాడుగా. నీ దగ్గరే ఉండగా ఎందుకు జరిగింది? బాలసుబ్రహ్మణ్యం కోట్ల మంది అంతా కరోనాలో హాస్పిటల్ నుంచే మనకు వచ్చింది బయటికి. అవునా? హాస్పిటల్ నుంచి వాళ్ళన్నీ హాస్పిటల్ నుంచి వచ్చినాయి. హాస్పిటల్ బతికాడు అనమాట. బతికినాడు ఉన్నాడంటే వాడి సొంత ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఇమ్యూనిటీ ఉంది. హాస్పిటల్ ఆ మందులు ఇస్తే 75% ఇమ్యూనిటీ పోయింది. పావలా ఉందిగా, ఆ పావలా ఉన్నాడు బయటకు వచ్చాడు. ఇంకా మిగిలినాడు బతుకు చూడవని. 10 రూపాయలు ఉన్నాడు, చచ్చాడు. ఇళ్ళల్లో ఎవడో బాగుంది జబ్బుకి రోడ్డు మీద రిక్షావాడు, పాలాడు, కూలాడు, జాంకాయలు బండాడు, నూడిల్స్ బండాడు పోని చోట ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు పోయారు? కరోనా అంటే లంగ్ ఇన్ఫెక్షన్. అవునా? లంగ్కి చలికి పడదు. అవునా? వీడు మామూలుగా బతికేవాడిని తీసుకెళ్ళి ఒక 10 ఏసీలు పెట్టున్న ఒక మార్చిల్ బాక్స్లో పెట్టి, మీరు ఐసీ అంటారు దాన్ని, దాంట్లో పెడితే ఆడ కచకచ ఉణికేసి ఆ చలికి చచ్చాడు. అందులో 60 మందిని పెట్టి ఏమంటారు మీరు? దీనికి 6 తలుపులు పెట్టాం, బయట క్రిమినల్ రావని. రోగిష్టాళ్ళందరూ 60 మంది లోపలెట్టి, క్రిమినల్ గాళ్ళందరూ లోపలెట్టి, నువ్వు లోపల బయటికి పోనకుండా చేసి బయటికి లోపల రాని అంటావేంటి? ఇప్పుడు ఐసీలో 60 మంది ఉన్నారు. ఇప్పుడు నీకు 10 ఉన్నాయి, నాకు 12 ఉన్నాయి, ఆయన 14 ఉన్నాయి. కెమెరా మనకి వెళ్ళేటప్పుడు అందరూ తలా 50 ఉంటాయి. అప్పుడు ఏం జరిగింది? ఈ చలికి లంగ్ తట్టుకోలేక గసగస వండి చచ్చిపోయింది. లంగ్ తట్టుకోలేక రాలిపోయారు. ఇది కామన్ సెన్స్. చలికి లంగ్కి పడతాం కామన్ సెన్స్. నువ్వు గమనించు. ఆఫ్రికాలోను, దుబాయ్లో పోలా, యూరోప్లో పోయారు జనం ఎక్కువ. అమెరికాలో కూడా దల్లాస్ సైడ్ కంటే నీకు న్యూయార్క్, న్యూజెర్సీ సైడు, ఇటు సైడ్ పోయారు. ఎందుకు పోయారు? చలి ఎక్కువ ఉంటే చలి ఏరియాలోనే కరోనా వచ్చి ఎక్కువ మంది చంపేసింది. ఇది ఫ్యాక్ట్. ప్రపంచానికి అర్థమయ్యి అర్థం కాలని నటించిన ఫ్యాక్ట్. ఎండ దేశాల్లో ప్రభావం అంత లేదు. ఇప్పుడు ఈ చలిలో లేనని తీసుకెళ్ళి లంగ్లో ఇన్ఫెక్షన్ పెడితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన ఎలా వెళ్ళారు చెప్పండి? నడిచి వెళ్ళారు కదా. ఈ ఫ్యాక్ట్ అయితే చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళిన ఎవడో మోసుకెళ్ళా, ఏదో బ్లడ్ టెస్ట్ చేస్తే కరోనాని బయటపడింది, సేఫ్టీ అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాకే కదా సీరియస్ అయింది.
నీ దగ్గరికి వెళ్ళినా సీరియస్ అవ్వకూడదుగా. రోజుకు ₹1,00,000 తీసుకు వైద్యులు అందరూ అలా చేయకపోవచ్చు. 5,000 చేసిన ధర్మాత్మ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు కార్పొరేట్. వీళ్ళంతా డాక్టర్లు తీసుకోవాలా, పిచ్చోళ్ళు తెలియక డాక్టర్లు అనుకుంటారు. డాక్టర్లు కాదు, జీవితంలో MBBS కాదు కదా. ఒక డాక్టర్ చేయి పుచ్చుకుని చూసి జలుబు తగ్గించడం తెలియని విదేశీ వెంచర్ క్యాపిటల్ ఓనర్లు బాగుపడ్డారు. విదేశాల్లో కూర్చున్న విదేశీ క్యాపిటల్ వెంచర్లు ఓనర్లు ఆళ్ళు బాగుపడ్డారు. మన దేశంలో బాగుపడ్డారు చాలా తక్కువ మంది. డాక్టర్ ప్రొఫెషన్ అంతా నిజం చెప్పాలంటే కరోనా టైంలో వాళ్ళు కారు EMIలు కట్టి కారు కూడా ఎత్తుకుపోతే హలో లక్షణ అన్నారు. 90% డాక్టర్లు పేదరికంలో ఉన్నారు. భోజనానికి జరగని పరిస్థితులు కూడా ఏర్పడి కొంతమందికి అయితే, అందరికి కాదులే. వాళ్ళకి ఆదాయాలు నాళ్ళకి పోయినాయి. అడవలా సంపాదించేంత ఎవరు? దెబ్బలన్నీనో డాక్టర్లకి, జ్వరం వచ్చి తిట్టే బూతులండి. సంపాదించేంత ఎవరు? అది అసలు మన వైద్యం ఎవరి చేతుల్లో చెప్పండి. మన ఊళ్ళో పుట్టే మన సుబ్బారావు పెట్టిన హాస్పిటల్ను, మన అప్పారావు అంకులు పెట్టిన హాస్పిటల్ ఉన్నాయా? మన లక్ష్మక్క పెట్టిన గైనకాలజీ హాస్పిటల్ ఉందా? డబ్బంతా కార్పొరేట్ స్కూళ్ళు వచ్చేసి ఎప్పుడైతే అన్నింటిని ఎలా మింగేసినాయో ఇప్పుడు మొత్తం మింగేస్తున్నాయి. ఈ కార్పొరేట్ నుండి 5-6 మొత్తం అందరూ మింగేస్తున్నారు. ఇప్పుడు సినిమా హాళ్ళకి అంతా చిన్న సినిమా హాళ్ళు మింగేశారు, కార్పొరేట్కి వెళ్ళిపోతున్నాయి, హాస్పిటల్ కూడా వెళ్ళిపోతున్నాయి. చిన్న డాక్టర్ ఎవడ వీళ్ళకు ఊడిగం చేసే బానిసలే ఉంటారు అక్కడ అంతే. నేను వేరే అంటలా, నా ఫీల్డ్ కాకపోవచ్చు. వాళ్ళ థ్రెట్ నేను కాదు, మీ పైన కూర్చున్న మీ వ్యవస్థలే మీకు థ్రెట్. ఈ కార్పొరేటీకరణే మీకు థ్రెట్. ఒక వైద్యం చేయాలంటే కావాల్సిన డాక్టర్ ప్రతిభ. ఆడు చెట్టు కింద కూర్చొని తగ్గించగల చేయి చూసి. అలాంటిది మీరు 100 కోట్లు పెడితే కానీ హాస్పిటల్ లేకుండా డాక్టర్ అని ఒక నీచ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎంతమంది ప్రతిభావంతులైన డాక్టర్లు మనకు ఉండేవాళ్ళు. చేయి చూసి, ఇందాక నువ్వు అన్నావా చేయి చూసి మనిషిని చూసి కనిపెట్టేవాళ్ళు. ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు. అన్ని వైద్యాలు వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు ముక్క డాక్టర్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవస్థలో దరిద్రం అయిపోయిందంటే అలోపతి వ్యవస్థ పోవటానికి ప్రధాన కారణం ముక్క డాక్టర్ల వ్యవస్థ. అంటే ప్రతి శరీరం బాడీ యాజ్ ఎ హోల్ తీసుకోవట్లా. నీ ముక్క ఏంటి? నువ్వు 10 ఏళ్ళు MBBS చదివు, ఏంటి ఉపయోగం? నువ్వు చర్మానికి వస్తే మందులు ఇచ్చిన వాడిలాగా అయిపోయావు. 10 ఏళ్ళు చదువు, ఏంటి ఉపయోగం? నువ్వు ఆ పొట్టకే పరిమితం. 10 ఏళ్ళు చదువు, నువ్వు మోకాళ్ళు మాత్రమే పరిమితం. 10 ఏళ్ళు చదువు, నువ్వు ఆ పొట్టలో గ్యాస్కే పరిమితం. గుండె మళ్ళీ ఇందులో మొక్కలో పై మొక్క ఒకడు, కింద మొక్క ఒకడు, వెనక మొక్క ఒకడు, ఈ మొక్క ఒకడు, సర్జరీ చేసేవాడు వీరొకటి. సమగ్రమైన అవగాహన లేదు. ఒక ఏనుగును 100 మంది గుడ్డాళ్ళు చూస్తే 100 రకాలుగా వర్ణిస్తారు. అలా అయిపోయింది. మొన్న ఒక కేసు, ఒక ఆయన పేషెంట్ వచ్చారు. ఆయనకి కిడ్నీ, గుండె జబ్బులు 2 వచ్చినాయి. 2 లింకులండి, 2 ఇంటర్లింక్. వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నువ్వు పలానా ఇంటి మెడిసిన్ నీకు ఇవ్వాలి, చాలా ఎక్స్పెన్సివ్, ఈ మెడిసిన్ ఇస్తే నువ్వు బతుకుతావు లేకపోతే పోతావు. అయితే ఈ మెడిసిన్ వేసుకుంటే నీకు కిడ్నీ కొట్టేస్తా గ్యారంటీ. కిడ్నీ కొట్టేస్తా కాబట్టి నువ్వు నెఫ్రాలజిస్ట్ ఒకసారి కలువు అన్నాడు. అదే హాస్పిటల్లో నేను నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను, కార్పొరేట్ హాస్పిటల్. నెఫ్రాలజిస్ట్ తాడెత్తిన ఎగిరాడు. అటెండ్ చేస్తారు కార్డియాలజిస్ట్, ఆ బిళ్ళ వాడేవో నీకు క్రియాటిన్ ఎక్కువ చచ్చిపోతావు, నిన్ను ఎవడో కాపాడాడని చెప్పాడు. సరే, మామూలుగా 2 కొట్టుకుంటే కార్డియాలజిస్టులు గెలుస్తారు, వాళ్ళు ఎక్కువ భయపెట్టగలరు కాబట్టి. మిగతా విభాగాల కంటే కార్డియాలజిస్ట్ ఎక్కువ భయపెట్టగలరు. గుండె పేరు చెప్పేది అందరూ భయపడతారు కాబట్టి ఈ ప్రపంచాన్ని వాళ్ళు అలాగే కొలెస్ట్రాల్ చెప్పి నాశనం చేసిన కూడా వాళ్ళే. కార్డియాలజిస్టుల పాత్ర ఎక్కువ. అంటే ఇక్కడ కాదు, ఇదంతా ఇది అమెరికా ముఠ. మళ్ళా కార్డియాలజిస్ట్ ఇక్కడ మమ్మల్ని అంటావా, ఈ బూతులు దొరుకోమాకండి. మీరు వద్దన్నా మీకు మంచి ఎలా వస్తుందో, మీరు మనిషి ఎలా ఉంటాడో మనిషికి మళ్ళీ కూడా అలాగే ఉంటుంది. మీరు వద్దన్న కొన్ని అసలు కొలెస్ట్రాల్ మానిపించింది ఎవరు? మీరు కాదు. కొలెస్ట్రాల్ పోతే ఈ రోజుకి చెప్పి పెంటస్టాటిల్ నుంచి ప్రపంచాన్ని నాశనం చేసేది, ఇవన్నీ 100 జబ్బులు తెచ్చిపెట్టేది. కొలెస్ట్రాల్కి సంబంధం లేదని తెలిసినా కూడా, కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు రావని బల్లగుద్దినట్టు తెలిసినా కూడా ఈ రోజుకి నాశనం చేసేది మనం కాదు. సరే పక్కనట్టండి. ఈ కార్డియాలజిస్ట్ గెలుస్తాడు కదా, గెలిచాడు. సరే మందు ఇచ్చారు, క్రియాటిన్ వెళ్ళింది, స్కైలోకి వెళ్ళింది. నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళగానే ఆయన తిట్టి, నేను అప్పుడే చెప్పాను వాడద్దని అన్నాడు. పోయిల్లా అండి అడిగి వెళ్ళి నన్ను అడగబాక అన్నాడు. అడిగి వెళ్తే నువ్వు వాళ్ళు కూర్చొని నన్ను అడుగుతున్నావంటే నేను ఇంజక్షన్ చేసేవాటే ఆ నెఫ్రాలజిస్ట్ గారు మాట్లాడినావంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చేవాడు కదా అన్నాడు. ఏం చేయాలి చెప్పండి? ఆడేం చేయగలడు? వాళ్ళందరూ కొట్టుకుంది మన శరీరం మీద. మనం ఏం చేయాలి? ఏదైనా ఫుట్బాలా, ఆడొస్తుందంతే టెకరటాంగి, ఈడొస్తుందంతే టెకరటాంగి. అంటే మీరు బాడీ యాజ్ ఎ హోల్ చూడరా? హోలిస్టిక్ అప్రోచ్ లేదా? ప్రపంచంలో వ్యవస్థలు ఫెయిల్ అవడానికి కారణం నేను ఎక్కడ సక్సెస్ అని చెప్పనా? మీరు ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర షుగర్ అని వెళ్తే ఆయన తినక ముందు హెచ్బిఎన్స్ వస్తాడు. నీ ఫ్యాట్ లెవెల్ ఎంత ఉంది అనవసరం, నీ స్ప్లీన్ ఎంత ఉంది అనవసరం, నీ డి విటమిన్ అడుగు తిన్నట్టుంది అనవసరం, నీకు ఇంకా ఏదో రోగాలున్నాయి అనవసరం. నువ్వు నదిరి ఎందుకు వచ్చావు దాని గురించి మాట్లాడు, అయిపోయింది. మిగిలిన తగ్గించద్దా? నేనేం చేస్తాను? నువ్వు దేనికైనారా, ఒళ్ళైనారా, నీ రిపోర్ట్లన్నీ ఇష్టం వచ్చే ల్యాబ్లో చేయించురా. నేను వదలను, అన్నీ చూస్తాను. నీ డి విటమిన్లు అన్ని, ప్రతి జబ్బు అన్నీ ఎలా ఉన్నాయో వెరిఫై చేసుకుంటా. ఐజీలు ఏది నీ అవసరాన్ని బట్టి అన్నీ చూస్తా. అన్నీ పెట్టుకుని అన్నీ తగ్గించడంలో, నీ షుగర్ తగ్గించడంలో భాగంగా ఇవన్నీ తగ్గించడానికి ఇస్తాను. నీ బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయడంలో భాగంగా
నీ షుగర్ తగ్గిస్తాను తప్ప నీ షుగర్ తగ్గడంతో పాటు నీ ఫ్యాట్ లివర్ 3 నార్మల్ అవుతుంది, నీకుండే డి విటమిన్ 150 దాటుతుంది, అలాగే నీకుండే ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, ఇన్ఫెక్షన్స్ అన్నీ, నీకు 603 ఉండే ఈఎస్ఆర్ కూడా 9కి వస్తుంది. ఇలా అన్ని రకాలు నేను సాల్వ్ చేసుకొస్తా. దాంతోపాటు నీకు తెలియని ఉంటే అన్నీ సరిపోతాయి. నువ్వు మొక్క చేస్తే ఎట్లా కుదురుతుంది? బీపీ ట్యాబ్లెట్ ఇస్తావు, అవి ప్రోటాన్ పంప్ మళ్ళీ ప్రోటాన్ పంప్ బెనిఫిట్లు గ్యాస్కి ఇస్తావు. ఈ 2 కిడ్నీని పొడి చంపేస్తాయి. ఈ 2 కిడ్నీని పొడి చంపేయడం కోసం తయారు చేస్తారండి. కిడ్నీని నాశనం చేస్తాయి. కానీ నువ్వేం చేస్తావు? కిడ్నీ నాకెందుగా, నువ్వు నాకు దేనికి వచ్చావు అంటావు. గ్యాస్ ట్యాబ్లెట్లు వాడితే పోతాయి. ఆ ప్రోటాన్ పంపిన డైరెక్ట్ ఎఫెక్టే, అన్డైరెక్ట్ ఎఫెక్ట్లు ఏం లేవు. అలాగే ఇది కూడా అంతే, ఏసీన పెట్రోల్ని ఆపేస్తుంది. ర్యాష్ సైకిల్లో ఏసీని ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు వ్యాసో కన్స్ట్రక్షన్ మిస్ అయినప్పుడు, అంటే శరీరం ప్రకృతి నువ్వు ఇలా బతకరాని మాకు ఒక మోడల్ సెట్ చేస్తే నువ్వెవడో ఆ మధ్యలో దూరి దాన్ని మార్చడానికి. పోనీ ఆ మార్చడం వలన ప్రయోజనం శాశ్వతంగా ఉందా? ఏ రోజు పబ్బం ఆ రోజు గడుపుకుంటాం కేగా. అసలు నా బాడీలో ఈ వ్యవస్థ నా లివర్ కొలెస్ట్రాల్ తయారు చేయమందంటే నా లివర్ తయారు చేయడం ఒక అర్థం ఉంది. అది శరీరం పిచ్చది కాదు. శరీరం కంటే గొప్ప డాక్టర్లు భూమి మీద ఉన్నారా? నీ కాలు ఇరుగు మొక్కలైతే ఇచ్చి కొత్తగా బోనిచ్చేది ఎవడో? నీ శరీరమే. నీ ఎదురు దెబ్బ చర్మం వేసిపోతే కొత్త చర్మం ఇచ్చేది ఎవడో? నీ ఇమ్యూనిటీ. ఓరు చుట్టూ వచ్చి గోరులు వేసిపోతే గోరు ఇచ్చేది ఎవడో? నీ ఇమ్యూనిటీ. ఇన్ని జబ్బుల దగ్గర దాన్ని తెలియదా ఎప్పుడు ఏం చేయాలో? అన్నీ అంతే. కొలెస్ట్రాల్ లివర్ తయారు చేస్తా అంటే నేను దాన్ని ఆపేస్తా, స్టార్ట్ నుంచి అంటావు. లివర్లో గ్లైకోజన్ ప్రాసెస్ నుంచి మనకి ఎమర్జెన్సీలు వస్తాయంటే మెట్ఫాబ్రిక్ దాన్ని తొక్కేస్తా అంటావు. అలాగే బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు నీళ్లు తక్కువ తాగినప్పుడు ముఖ్యంగా కిడ్నీలలో ఏడిహెచ్ రిలీజ్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ హైపోథాలమస్ ఆదేశాలతో యాంటీ డైరిక్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అంటే వాటర్ని హెల్డ్ చేస్తుంది. ఎందుకని? ఆడు ఆల్రెడీ వాటర్ తక్కువ తాగిన ప్యాటర్న్లో ఉన్నాడు. ఇలాగే చేస్తే ఆడు వాటర్ తక్కువ పోతాడు. అందుకు నేను ఆపుతున్నాను రా నీళ్లు అని సిగ్గల్లో. అంటే నువ్వు నీళ్లు తాగరా, ఇది రిలీజ్ చేస్తాను ఫ్లూయిడ్స్ని. నీళ్లు తాగరని చెప్పి మనం ఏం చేస్తాం? డైరిక్స్ కొట్టి దాన్ని కౌంటర్ చేస్తాం. అంతేకాని అసలు ఎందుకు నీళ్లు తక్కువ తాగటం వల్ల వచ్చిందని అంటారు చేయం. నువ్వు డైరిక్ ఎత్తావు, అది ఇంకా ఏడిహెచ్ రిలీజ్ చేస్తుంది. నువ్వు డైరిక్ కొడతావు, అది ఏడిహెచ్. ఏంటిది? ప్రతి చోట ప్రకృతి వ్యతిరేకమేనా? ప్రకృతి అనుకూలంగా మనం ఏం చేయమా? ఈ సిస్టమ్ మానవాడు ఇలా తయారయ్యాడు అంటే ఇన్ని కోటాను సెల్స్, ఈ ఏర్పాటు, ఇదంతా ఒక పెద్ద వ్యవస్థ ఏర్పాటైందంటే ఆ నిర్దేశించిన పరిధుల్లోనే నువ్వు వైద్యాలు చేసుకోవాలి. నువ్వు దాన్ని ప్రకృతి నిర్దేశించిన మార్చడానికి నువ్వెవరు? ఇప్పుడు మగాళ్ళు ఆడాళ్ళ పిల్లల గంటకు ఉద్దేశించింది ప్రకృతి. నువ్వెందుకు మగాళ్ళ గంటకు ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయటం? అవసరం లేదుగా, వాళ్ళకి అంటున్నారుగా. సైన్స్ వెర్రితల్లటువంటిదే. సైన్స్ అంటే మన శరీరం యొక్క డాక్టర్ విధించిన పరిమితులు లోబడి ఆ పరిమితుల్లో వైద్యం చేసేదాన్ని మన సైన్స్ అనాలి. కానీ నువ్వు వికృతి చేస్తే, పెట్రోల్ కారు ఉంది, నేను పెట్రోల్ ఎందుకు పోతే డీజిల్ పోసి నడుపుతానంటే నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ పోసి నడుపు. దాని రూల్స్ ఫాలో. గేమ్ రూల్స్ పాటించు, నీ రూల్స్ కాదు. అది ఇక్కడ జరుగుతుంది లోపం. సో మనం ఏం చేయాలి? సామాన్యుడు ఏం చేయాలి? ఆ వ్యవస్థ నమ్ముకున్నావు. నువ్వు తగ్గిస్తే వీఆర్కి ఎందుకు వస్తాడు? ఇప్పుడు వీఆర్కి ఎందుకు వచ్చాడు 9 ఏళ్ళ నుంచి? ఇప్పుడు నా మామూలుగా జరిగింది. నిజంగా నేను మోడర్న్ మెడిసిన్ గిల్లుడికి నేను పెట్టిన ఛాలెంజ్లకి, టీవీ నెలలు, డిబేట్లు, ఐఎంఎల్తో హోరాహోరీలు, చేతబడులు అంటాం, మన జైల్లో పెట్టాలంటాం, ఇన్ని టెస్ట్ వల్ల పెట్టినాక నా మూలం నిజంగా ఒక్కటి తేడా వస్తే నన్ను బతికించి వెళ్ళిపోయాడు. ఉలుప్పులు దొరికితే ఒకప్పుడు నా మీద ఏడవలేక కొన్ని తప్పుడు ఛానల్లో కొంతమంది సన్నాసులు కలిపి చవటలు కలిపి చేసిన ప్రచారం కిడ్నీలు పోతాయని. నేను అప్పుడే అన్నాను, ఎవడన్నా కిడ్నీ పని చెబుతా 2 కోట్లు ఇస్తానని. అరే లేడీ ఏంట్రా లేకుండా ఇప్పుడు మళ్ళా చెబుతున్నా మీ ఎదురుకుండా సాధికారికంగా ఈగల్ మీడియాలో. ఈ ప్రపంచంలో కిడ్నీ సైజు పెరగదని వీళ్ళందరూ చెబుతారు. నిజంగా ఏ వ్యవస్థలో పెరగదు. కిడ్నీ సైజు పెరగాలన్నా, క్రియాటిన్లు ఏ స్థాయితో నార్మల్ అవ్వాలన్నా, డయాలసిస్ బయట రావాలన్నా ఈ ప్రపంచపు ఒకే ఒక్క అద్భుతమైన పరిష్కారం వీఆర్ కెడేట మాత్రమే. వాళ్ళు ఏమంటున్నారో కానీ కిడ్నీ పోద్దని ఇవాళ కిడ్నీని పరిష్కరించే దిశగా ఒకే ఒక్క పరిష్కారం వెళ్ళిందంటే దట్ ఈస్ వీఆర్ కెడేట్. అంటే నేచర్ అలా చేస్తుంది. నేను దేవుడిని నమ్మను, కానీ నేచర్ కొన్ని పవర్స్ ఉంటాయి, ప్రకృతిలో కొన్ని బ్యాలెన్సెస్ సెట్ అవుతాయి. నేను ఒక మంచి ఆశయంతో చేస్తున్నప్పుడు నేచర్ దాన్ని సహకరిస్తుంది. నేచర్ సహకరించే చాలా మంది చాలా చేయలేరు. ఒక బేకాన్ చదివిన సామాన్యుడు నేను ఇక్కడ ప్రపంచంలో ఇంతమందికి వెళ్తా, ఇంత చెప్తా, ఇలా వెళ్ళి ఇన్ని జబ్బులు తగ్గించుకే వెళ్ళిందంటే నేను అతీత శక్తులు నమ్మను. కానీ నేచర్ అయితే ఒకటి, ప్రకృతిలో ఉండే ఏదో ఫోర్సెస్ అతీంద్రియ కాదు, కొంత ఆ ఏర్పాటు ఉందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లేకపోతే నాకు ఇన్నెందుకు అంటే నాకే భయం వేస్తాడు. ఇది అంటే ఈ మెరకల స్పీడ్తో తగ్గటం ఏంటారా అని. గ్యాంగ్రీన్ వచ్చి కాళ్ళు తీయాలంటే పోనీ ఒక 4-5 నెలలు 5-6 నెలలు తగ్గితే పర్లా, నెలలో తగ్గిపోతున్నాయి.
మన మధ్య ఒక ఆయన క్యాన్సరు ఇది వచ్చి 2 నెలల్లో చనిపోతారని చెప్పారు. మెడ ఎంతలా ఉండి భయంకరంగా ఉంది. ఆయన సరిగ్గా 2 నెలలు తగ్గిపోయింది. క్యాన్సర్ అయిపోయింది. అసలు మెడ దగ్గర కంప్లీట్గా ఉండి హీల్ అయింది. అసలు ఆ ఉండే హీల్ అవుతాం అరిచికి పెట్టా ఉండి హీల్ అవటం పోయి క్యాన్సర్. మరి అతను వీడియో కూడా చేశాడు, నేను సవాల్ కూడా చేశాను, దమ్ముంటారంటారు చూద్దామనండి. అంటే ఈ రిజల్ట్స్ అన్ని మిరకలుగా ఒక సంవత్సరం తగ్గితే అది వేరే, నెల 2 నెలలు ఎలా వస్తున్నాయి అంటే సంథింగ్ అంటే అది జరుగుతుంది కదా నాకు. ఇప్పుడు ఒకటి ఏంటంటే వీఆర్కి తప్పు చేయడం గాడిదన కూస్తే నా ఈ రిపోర్ట్లు పెట్టిన సోషల్ మీడియా పోచాడు ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. వాటిని చూడండి, ఏదో ఒకటి తీసుకోండి. నా ల్యాబులు కాదు, నేను మ్యానిపులేట్ చేయలేను కదా. నేను మ్యానిపులేట్ చేయలేనప్పుడు అది తప్పు అంటే ఫేక్ అయితే కూడా రుజువు చేసేచ్చు కదా. నేను పెడితే ఆ ల్యాబ్ వాడు ఊరినే చెప్తాడు, ఆడు ఎందుకు వేస్తాడు. ఇప్పుడు మన రమేష్ హాస్పిటల్లో ఒక ఆయన యాంజియో చేసుకున్నాడు, కరోనరీ సిటీ యాంజియోగ్రామ్, బెజవాడ రమేష్ హాస్పిటల్. ఆయన మెడికల్ ఫీల్డే. ఆయనకి సిటీ క్యాల్షియం స్కోర్ 109.7 వచ్చింది. ఓఎం స్టెనోసిస్ 70-80% వచ్చింది. కింద క్యాటరాక్ట్స్ రేటింగ్లో 4A అంటే సివియర్ స్టెనోసిస్ వచ్చింది. వాళ్ళు స్టంట్ వేయించుకోవాల్సిందే ఇబ్బంది అని చెప్పారు. నేను వేయించుకుని వీఆర్కి రెడీ చేస్తాను. సరే వాళ్ళు ఏదో చెప్పారు. ఈయన వచ్చాడు. నా డైట్ అంటే కొంత గ్యాప్ తర్వాత నా డైట్కి వచ్చి ఒక 28 రోజులు డైట్ చేసిన తర్వాత విజయవాడలో కామినేని హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చేయించాడు అదే మెషిన్స్ మీద. 109.7 కాస్త 51.1 వచ్చింది. ఓఎంలో స్టెనోసిస్ 80% ఉండేది కాస్త 30కి వచ్చింది. క్యాటరాక్ట్స్ 4A నుంచి 0 వచ్చింది. అంటే ఇంతకుముందు స్టంట్ వేయాల్సిందే అన్నారు, ఇప్పుడు స్టంట్ నీకెవడో వేసేది అన్నారు. ఒక 28 రోజులు రైడ్ చేస్తే ఒక ప్లేక్ కరిగిందిగా. ప్రపంచ చరిత్రలో కాల్షియం ప్లేక్ కరగటం లేదుగా. ఇప్పుడు ఎవరికైనా స్టంట్ వేయాలనుకోండి, రక్తనాళంలో ఒక 80%, ఇది రక్తనాళం 80% లోపలికి వెళ్ళి పూడిపోయింది, పక్కన 20% గ్యాప్ ఉంది. స్టంట్ వేయటువంటి ఏంటంటే ఈ సందులోంచి ఒక దీన్ని పంపించి దాన్ని వెడల్పు చేస్తారు. ఒక స్ప్రింగ్ లాంటి దాన్ని, జల్లెళ్ళు లాంటి దాన్ని వెడల్పు చేస్తారు. అంటే ఇక్కడ 100% మార్గం చేసి అప్పుడు ఏం జరుగుతుంది, లోపల ఉండే కాల్షియం ప్లేక్, కొలెస్ట్రాల్ ప్లేక్ కాదు, కొలెస్ట్రాల్ ప్లేక్ అయితే సాదు, మళ్ళీ కాల్షియం ప్లేక్ ఇలా వచ్చిందని ఇటు నడ్డిపెట్టి ఇటు వస్తుంది. ఇది స్టంట్ వేయటం. ఇక్కడ కాల్షియం పోయిందా పక్కకు దోసాం. అలాగే బైపాస్ అంటే ఏంటి, ఓపెన్ యాక్సిడెంట్ ఏంటి, ఇక్కడ కాల్షియం ఉంది, దీన్ని మనం ఏం చేయలేము, ఈ పక్క నుంచి ఇంకో రూట్ వేస్తాం, ఇంకో కొమ్మ అంటు కట్టినట్టుగా వేస్తాం, ఇంకో రక్తాల కాలుదో ఏదో పీకి. అర్థమైందా. ఇక్కడ కాల్షియం మనం ఏం చేయలేదుగా, అంటే కాల్షియం కరగదు కాబట్టి నువ్వేం చేయలేదు. అలా కాల్షియం కూడా మందులు లేవుగా. మన దగ్గర కాల్షియం అంటే కరిగిపోయింది. ప్రపంచంలో ఒక్కడ కూడా కాల్షియం కరగనందుకు కాల్షియం కరిగిందిగా. 110 నుంచి 51కి వచ్చిందంటే కాల్షియం ఎక్కడ కరిగింది, ఓఎం స్టెనోసిస్లో 80-30కి వచ్చిందిగా, 28లోనే మెరకలు జరిగిందిగా, 4A నుంచి 0కి వచ్చిందిగా. అంటే ఇది ఎక్కడ, ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, ఇదేదో బ్లడ్ రిపోర్ట్ కాదుగా. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 2 హాస్పిటల్లో, నాకేం సపోర్ట్ చేసే హాస్పిటల్ కాదు, రమేష్ హాస్పిటల్, కామినేని హాస్పిటల్. ఎంత పెద్ద హాస్పిటల్ ఇవన్నీ, నడ్డి పెద్ద అంటారు. ఈ తప్పు అంటే వాళ్ళది అంటారు, నేను కాదు, నా తరపున వచ్చి నడ్డి పెద్ద అంటారు. సో ప్రపంచంలో నువ్వు చూడండి, నా దగ్గర చూసేసేవాడు. ఇప్పుడు ఈ రిపోర్ట్లు నేను ఫేక్ చేయగలను. ఇప్పుడు నేను పేర్లు చెప్పా, కావాలంటే వేసుకోండి, నాకు అభ్యంతరం లేదు, ఆయన పేరు హైడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది పెట్టాను, మీకు కమిట్ అయ్యా కదా, ఇది నేను చూపించలేకపోతే ఆడి 2 కోట్లు ఇచ్చి నేను వెళ్ళిపోతా. ఇది తప్పని ఆవిడ రుజువు చేస్తే ఇప్పుడు నేను రమేష్ హాస్పిటల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, కామినేని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, చెప్పండి. మీకు ఆ రిపోర్ట్ రాదు కదా, నాకు వచ్చేసింది కదా. అంటే బై మిస్టేక్ వచ్చిందంటారా. ఆ కార్డియాలజిస్టులు నడ్డిబద్ద అంటారు, మళ్ళా చెబుతున్నా, నడ్డిబద్ద అంటారు, నేను కాదు. అంటే యాంజియోలు కూడా కరోనరీ సిటీ యాంజియోగ్రామ్లు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇస్తారు, వాళ్ళు ఇవ్వలేరు కదా. పోనీ ఇది ఒకటే కాదుగా, నాకు కాల్షియం స్కోర్లు 6,000 7,000 ఉన్న దగ్గర 100లో దగ్గర బోచ్చుడు ఉన్నాయి, అందరికీ తగ్గుతాయి. ఒకటి నెలకు తగ్గితే ఒకటి 2 సంవత్సరాలు పట్టచ్చు, వేరే విషయం, తగ్గుతాయిగా. మరి ప్రపంచంలో ఒక్కడొక్కడి దగ్గర నాకు తగ్గినప్పుడు ఇదే సైన్స్ అని మీరు ఒప్పుకోవాలిగా, అసలు మీరు తీసుకోవాలిగా. ప్లస్ నాది మీకు వ్యతిరేకం కాదుగా. నేను ఆహారంతో చెబుతున్నా. ఇప్పుడు మ్యాజికల్ రెమెడీస్, ఒక గాడికి తెలియక మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అంటాడు. మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అంటే ఈ చేప మందు ఆయన ఒక ఆయన ఉన్నాడు, గుర్తుందా మీకు, బతిన సోదరు. వీళ్ళు ఒకప్పుడు మందు అన్నారు, మందు అని ఎగిరారు. అప్పుడు ఈ జనవిజ్ఞాన అధికారులు పెడితే వాళ్ళకి లక్షలు పెట్టి గవర్నమెంట్ అన్ని పెట్టి చేస్తుంది. దానివల్ల ఎవరికి తగ్గదనేది వేరే విషయం. మందు అనేటప్పటికి ఏం చేశారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. డాక్టర్ గోపాల శివనారాయణ గారు, జనవిద్య రమేష్ గారు అని వెళ్ళారు. బ్రహ్మారెడ్డి గారు అనుకోండి, వీళ్ళు కూడా వీళ్ళంతా ఉన్నారనుకోండి, నాకు తెలియదు ఎందుకు ఎగ్జాక్ట్. గోపాల శివనారాయణ గారు తెలుసు. వెళ్తే అతను ఏం చేస్తాడు, ప్రసాదం అన్నాడు. కోర్టు కూడా ఏం చేయలేదు. ప్రసాదం అంటే ప్రసాదం తినచ్చుగా, మా ప్రసాదం బ్యాన్ చేస్తే వెంకటేశ్వర ప్రసాదం పేకండి అన్నాడు. అంటే ఆహారంకి వచ్చేటప్పటికి ఏం చేయలేరు కదా, ఆహారం ఇచ్చే ప్రోటోకాల్ కదా. నేను ఇచ్చేది ఆహారమే, నేను ఉపరిగా ఆహారాన్ని చెబుతున్నాను, ఎక్కడ మందని చెప్పట్లేదు. నాది రాదు కదా మ్యాజిక్. ఇప్పుడు నువ్వు ఇంట్లో కోడిగుడ్డు తింటున్నావు, నువ్వు పప్పు వేసుకుని అన్నం వేసి తింటున్నావు, నేను వదిలేసి కోడిగుడ్లు చికెన్ ముక్కలు తినమంటున్నా, వాళ్ళంటే బాదం తినమంటున్నా, ఏంటి రాంగు.
ఇందులో క్రిమినాలిటీ ఇల్లీగాలిటీ ఉందా? లేదు కదా. ఏంటి ప్రాబ్లం నీకు? నేను నిషేధించిన గంజాయి అన్న ధర్మనాన్న ఈయన చాటున ఇప్పుడు బతినాళ్ళది సమస్య ఏంటంటే వాళ్ళు తెలియని ఒక వేరు మొక్క ఒకటి పెట్టేస్తారు ఒక చేపలో. ఇది సైంటిఫిక్ కాకపోవచ్చు. వేరు మొక్కలు ఏముందో నీకు తెలుసా? నా డైట్లో ఏముందో నీకు తెలుసుగా. నా దగ్గర సీట్లో నువ్వు షట్ డౌన్ షట్ ఎవరు మౌత్ అంతే. చేతనైతే నా ఉన్న సబ్జెక్టు నేను 3 గంటలు చెప్పి ఆ సబ్జెక్టు నువ్వు తీసుకుని ఒక కౌంటర్ చేయి. ఓ కూర్చుని టీవీలో డిబేట్లు కావాలేంటి? ఇదిగో రామకృష్ణ ఇలా అంటున్నాడు, ఇన్సులిన్ రెసిస్టెన్సే షుగర్ కారం అంటున్నాడు. కాదు, మందులు ఇచ్చి ఎలా చేయాలి, ఇన్సులిన్ ఇవ్వాలి. నేను ఇన్సులిన్ ఇచ్చినా ఈ జైల్లో పెట్టాలి, పెంటకోలో పెట్టాలని చెబుతున్నా. కాదు, ఇన్సులిన్ ఇవ్వకపోతే ఇట్లా పోతాడని చెప్పు. నువ్వు సైన్స్ నా కౌంటర్ చేయి. వచ్చిన వీడియోలో ఒక వీడియో చూసావు నువ్వు? నా కౌంటర్ వీడియో చూసావా? ఇవాళ ప్రతిదానికి రాజమౌళి దగ్గర నుంచి అందరూ ట్రోల్ చేస్తారు కదా. నువ్వు అక్కడ కాపీ కొట్టి ఎక్కడ కాపీ, మన నా దగ్గర రారే. నేను పలానా చోట కాపీ కొట్టాను చూపించండి. నా డైట్లో ఏం కాపీ కొట్టారో, కొబ్బరి నూనె ఎవడ దాగిచ్చాడు భూమి మీద? నేను ఇప్పుడు కొబ్బరి నూనె దాగిస్తాను, ఇదే మెయిన్ కదా. భూమి మీద ఎవడ దాగిచ్చాడు కొబ్బరి నూనె డైరెక్ట్? ఒక్కడు చూపించండి ప్రపంచంలో ఒక వైద్యం కోసం. చెప్పండి. లేడుగా. పూర్ పిల్లలని సిస్టమ్ ఆడిపోయి పేషమేషగా ఉంది ఎవరికన్నా. ఇది నేను సృష్టించుకున్న వ్యవస్థ. ఈ ప్రపంచపు ఒకే ఒక్క పిఎంఎఫ్ డైట్. నీ తెలియకపోతే తెలుసుకుని మాట్లాడు. అర్థమైంది? ఇంతమందిలో ఒక్కడు దొరకలేదు మీకు, ఒక్క నెగిటివ్ దాన్ని పట్టుకుంటానికి. నిజంగా మీకు అందరూ తేడా చెప్తున్నా. ఈ మధ్య రిజల్ట్స్ బాగా వచ్చినా కొంతమంది ఉడతూపులు ఊపుతున్నారు. మళ్ళా వీఆర్కే మీద ఏదో చేద్దాం అంటే ఈ డయాలసిస్ బయట రావటం, ఈ కార్డియాక్ ఇవన్నీ స్ప్రెడ్ అవుతాయి కదా. కొంతమంది కుర్రాళ్ళు ఉడతూపులు ఊపుతున్నారు. మళ్ళీ మేము కూర్చుంటాం, ఊరూర కేసులు పెడతాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు వీఆర్కే టీవీల్లో డిబేట్లలో టీవీ నేను కూర్చున్న వీఆర్కే వేరు. ఈరోజు మీ కెమెరా ముందు ఉన్న వీఆర్కే పాత వీఆర్కే ఇంటూ 10,000 రెట్లు. నేను ఆ రోజు వరకు జనం ముందు కూర్చొని చూసేవాడిని ఇండైరెక్ట్గా. ఇప్పుడు పూర్తిగా పొద్దు నుంచి రాత్రి వరకు 100 మందిని చూస్తా. ఈ 4 సంవత్సరాల్లో అసాధ్యమైన ప్రపంచం నివ్వెరిపోయే జబ్బుల్ని నివ్వెరిపోయే స్పీడ్తో, ఈవెన్ మహత్యాలంటే మీరు మహత్యాలే చేసే దారి చూసా. అన్నీ ఉన్నాయి, అన్నీ పెట్టు కూర్చున్నా. సమస్తం ఉన్నాయి నా దగ్గర. పాత వీఆర్కే 10,000. మనం ఇంకా పాత వీఆర్కేనే ఢీకోలేకపోయాం. ఇది దీనికంటే 10,000 రెట్లు తక్కువ ఉండే ఆ వీఆర్కే 4 ఏళ్ల క్రితం వీఆర్కేనే ఢీకోలేదు. ఇవాళ వీఆర్కే జోలికి రండి, అలాగే తెలుస్తుంది. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ వెల్కమ్. కానీ కొంతమంది పెద్దవాళ్ళు వారిస్తున్నారు, వేరే విషయం. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో పర్యవసానం తెలుసు. ఇది పోయి వీళ్ళు పోయి వాళ్ళ మడక కొడతారు. నేను రెడీగా కూర్చున్నాను. బేసికల్గా నేను కాన్ఫrontation కాదు, ప్రజలకి మేలు జరగడం కోసం. ఈ మేలు జరగడం కోసం చేసే రకరకాల ప్రయత్నం. నాకైనా ఒడిబలిసి మాట్లాడుతున్నా ఏమొస్తా నాకు ఎవడో అంటే ఇప్పుడు తప్పు అని చెప్పాల్సిందే. ఇప్పుడు నేను ఇల్లు అంటుకుంది, ఇది నీళ్లు పోస్తే ఆరుతున్నా నాకు తెలిసినప్పుడు, వేరే ఎవడో పెట్రోల్ పోతే ఆరుతుంది, కిరసనాలు పోతే ఆరుతుందని చెబితే అది తప్పు. పెట్రోల్ పోతే ఆరదు, ఎక్కువ అవుతుంది నేను చెప్పాల్సిందే. నేను నీళ్లు పోతే ఆరుతుంది, నీ నీళ్ళు పోసుకోవాలంటే కుదరదు. నేను కూర్చున్న దానికోసం కాదు, ప్రజలకు నాలెడ్జ్ ఇవ్వడం కోసం. ఈ నెలలో ఈ ప్రాపర్టీ దీని ఇలా దెబ్బతీస్తుంది, పెట్రోల్ ఉండే ప్రాపర్టీ దీన్ని రేజ్ చేస్తుంది అని చెప్పాల్సిందే. ఆ పెట్రోల్ పోసే వాళ్ళు తెలియదా పెద్ద వ్యవస్థ? ఎవడికి కావాలి నీ పెద్ద వ్యవస్థలో? తగ్గించి మాట్లాడు. నీ వ్యవస్థలో ఎంత పెద్దగా ఉంటే ఎవడికి ఉపయోగం? నువ్వు సూట్ వేసుకోవచ్చు, నేను తలచొక్క వేసుకోవచ్చు. నువ్వు పెద్ద 100 అంతస్తుల మేడలో ఉండొచ్చు, నేను ఉండకపోవచ్చు, నేను యాప్సెట్ కింద కూర్చొని ఉండొచ్చు. కానీ ప్రజలకు కావాల్సింది తగ్గటం. అర్థమైంది? అది నేను చేస్తున్నా. నా రిజల్ట్ని క్వశ్చన్ చేయి, నా సైన్స్ సబ్జెక్ట్ వ్యతిరేకంగా మాట్లాడు, లేదా కలిసి పని చేయి. నేను కోరుకునేది ఒకటే, కలిసి పని చేద్దాం. మీ అవసరం లేదని ఎవరన్నారు? ఎమర్జెన్సీ మొత్తం మీదే. ఎమర్జెన్సీలో మీకు తిరిగే లేదు. అలాగే సర్జరీలు అవన్నీ దేవుళ్ళు మీరు అట్లాగే ఉండండి. దేవుళ్ళు అంతవరకే ఉండండి. దేవుళ్ళ నుంచి మీరు ఎందుకు రాక్షసులాగా మీరు ఇటు వచ్చేసి వీళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారు? అందరూ ఎందుకు సమర్థిస్తున్నారు? చెడుని ఎందుకు సమర్థిస్తున్నారు? నీ కులంలో వాడు మంచి చేసినాడు పేరు చెప్పుకో, చెడు చేసినాడు కూడా తీసుకొచ్చి నువ్వు ఈ చెడు ఆడైనా మా కులం వాడని ఎలా సమర్థిస్తావు? నువ్వు చేయమాక. అంటే ఆ తప్పు నువ్వు కూడా చేసినట్టు అవుతుంది. ఇది అంటే వీళ్ళ తెలివితేటలు అలాగే ఉంటాయి. ఇప్పుడు కొడితే మా ఊళ్ళని అన్నావా, మా కులం వాళ్ళని అంటావా అంటాడు. నిజంగా అనకపోయారు. వీళ్ళు కూడా ఇదే సాగు తెలియదు. మా డాక్టర్లు ఎవడు అంద నేను అందే, నేను అంటానంటారా? ఇదంతా ఈడు పులిహోర. నేను అన్న ఎప్పుడు నేను స్పెసిఫిక్గా వ్యవస్థను అంట. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎప్పుడు అన్నా ఫస్ట్ పాయింట్ వ్యవస్థను అంట. అది మందుల వ్యవస్థను స్పష్టంగా చెబుతాను. ఈ డిస్క్లైమర్ పీకేసి మా లోపల అంతా అంటావా, మా డాక్టర్లు అందరూ తెలియదు. నేనేమన్నాం? నీ పులిహోరలు కలపమాక. అర్థమైందా? మీరు చాలా గొప్పవాళ్ళు. మళ్ళా చెబుతున్నా, ఇప్పుడున్న వ్యవస్థలు కల్లా అద్భుతమైన సైన్స్ ఉందంటే అలోపతిలో ఉంది, అద్భుతమైన చండాల మందు కూడా వాళ్ళ దగ్గరే ఉంది.
ఎందుకంటే ఒక పెద్ద దాంట్లో రెండో ఉంటాయి. చైతన్య కాలేజీలో ఒకటి ర్యాంక్ వచ్చేవాళ్ళు అలా టాప్ అవుతారు, తప్పేవాళ్ళు కూడా అలా టాప్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకుండే వాల్యూమ్, అంత పెద్ద లక్షల వాల్యూమ్ ఉంది కాబట్టే ర్యాంకులు కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంత లక్షల వాల్యూమ్ ఉంది కాబట్టే ప్రపంచంలో ఎక్కువ తప్పేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గరే ఉంటారు. 100 ఉండేవాడి దగ్గర 50 మంది తప్పచ్చు, 1,00,000 ఉండేవాడి దగ్గర 50 మంది తప్పరుగా. అది అట్లానే వాల్యూమ్తో పాటు అడ్వాంటేజ్ ఎట్లా వచ్చిందో ఒక డిసడ్వాంటేజ్ కూడా అట్లానే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆర్గనైజ్డ్ వ్యవస్థ అయితే కావచ్చు, ప్రభుత్వాలు మీరు శాసించవచ్చు, మీడియాలు అంటే ఏంటంటే మీరే పోషించవచ్చు, మీరే ఓన్ చేసుకోవచ్చు. కానీ నిజాన్ని మాత్రం మీరు ఎప్పటికీ కొనలేరు, నిజాన్ని మీరు ఎప్పటికీ దాయలేరు. ఈ సోషల్ మీడియా వల్ల మీ వల్ల అసలు కాదు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. నేను టోటల్గా భయంకరమైన మోడర్న్ సైన్స్ సపోర్టర్ని. మోడర్న్ సైన్స్ వరకు నిజానికి శరీరంలో ఉండే శాస్త్రాలు అని రాశారు. ఎంత అద్భుతంగా రాశారు. సెల్లు అన్నిటికి ఒక సెల్ గురించి ఎంత పుస్తకాలు రాశారు. కానీ సమస్య ఏంటి తెలుసా నాకు? నా సమస్య ఒకటి, లోపల గురించి సైన్స్ కిడ్నీలు, లివర్లు, సెల్లు, ఆర్గాన్లు, ఈ పేగులు ఎంత పొడవు ఉంటాయి ఇంత వివరంగా రాశారు. మీరు ఎందుకు డయాబెటీస్, బీపీ తగ్గించలేకపోతున్నారు? మీ తప్పు కాదు, మీకు పైన ఎక్కించిన సిలబస్లోనే తప్పు వచ్చింది. మీ సిలబస్లో మీకుండే ఫార్మకాలజీ సబ్జెక్టులోనే తేడా అంత వచ్చింది. వాళ్ళకి మీ రిజల్ట్కి తగ్గడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు స్పాన్సర్ చేసిన అలాగే వస్తాయి. మీరు అది చదివేసేసి మిగిలిన సైన్స్ అన్నిటితో పాటు ఈ పులిహోరను కూడా కలిపి చదివేసి మీరు చదివిన మిగతాదంతా సైన్స్ కాదంటలా, ఆ పులిహోర సబ్జెక్ట్ ఒక్కదానే అంటున్నాం. ఆ పులిహోరలో తేడా వస్తాయి మందుల్లో. మీకే తెలుసు కదా, మెమ్మానానికి 20 ఏళ్ళ నుంచి ఇంజక్షన్ చేస్తున్నారంటే మీకు మీరే ఇన్ని జబ్బులు వచ్చి తేలిపోతున్నారంటే మీకు అర్థం కావట్లా ఎక్కడ వ్యవస్థలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయో. దయచేసి దీని వరకు ఒప్పుకోండి. మేము కృష్ణ గారు అభిమానులు అనుకోండి, మా కృష్ణ గారు డ్యాన్సులు బాగా చేయలేడు, మేము ఒప్పుకుంటాం. అంతేగాని కృష్ణ గారు నాకు ఇష్టం కాబట్టి చిరంజీవి దుబ్బన్నాడు కృష్ణ గారు మంది అనగలమా? మేము అనలేం కదా. ఆ రియాలిటీ తెలుసుకోవడం మేము అభిమానించవచ్చు, అది వేరే విషయం. ఆయన గొప్పతనం ఆయనకు ఉంటుంది, చిరంజీవి గారు గొప్పతనం కరణ్ గారికి ఉంటుంది. అర్థమైందా? ఆ గొప్పతనంగా అన్నింటిలో దూరామో ఇక్కడ వస్తుంది మాకు సాగు. రామకృష్ణ గారు, మీరు అన్నట్లుగా ఆధునిక వైద్యం పక్కదారులు పడుతుంది కాబట్టి దానివల్ల వచ్చే పర్యవసానాలు ఇప్పుడు సమాజం అనుభవిస్తుంది. ఆ నష్టాలన్నింటినీ అంటే కుటుంబాలు గొల్లైపోతున్నాయి, దాంతోపాటు శరీరాలు గొల్లైపోతున్నాయి. రెండు పక్కన పెడదాం. ఒక 30 సంవత్సరాల ఆ వయసు ఉన్నటువంటి యువకులను తీసుకుందాం మనం. సో వాళ్ళు ఇప్పుడు ఓకే, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అట్లీస్ట్ అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు. ఒకప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా నా చిన్నప్పుడు చారు పోసి భోజనం పెట్టారు, పైన ఒక లేయర్ నెయ్యి తేలేది. నాకు 10th క్లాస్ వచ్చే వరకు కూడా నేను అదే టైప్ ఆఫ్ నెయ్యి భారీగా అంటే పైన ఒక లేయర్ తీసుకుని తినేటట్టుగా నెయ్యి తిన్నాం సార్. సో 10th క్లాస్కి వచ్చే టైంకి ఈ మెడికల్గా బాగా ఎడ్యుకేట్ అయిపోయి, ఓవర్ ఎడ్యుకేట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నెయ్యి తింటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అని చెప్పిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు హ్యూమన్ బ్రెయిన్స్ మీద మీరు నెయ్యి తింటే హార్ట్ అటాక్ వచ్చి పోతారు అనే ఒక బలమైన సందేశాన్ని ఇచ్చేశారు. సో ఇప్పుడు ఇవాళ కూడా నేను ఒకప్పుడు అలా తినే రోజుల నుంచి వాళ్ళ నెయ్యి చూస్తే కొంచెం కాన్షియస్గా ఎక్కడో ఓకే ఈ నెయ్యి తింటే చచ్చిపోతానేమో లేకపోతే హార్ట్ పోద్దేమో అనే ఒక భయాన్ని క్రియేట్ చేసేసారు. కానీ ఇవాళ అసలు సాచురేటెడ్ ఫ్యాట్ చాలా చాలా అవసరం బాడీకి. అసలు లేకపోతే వచ్చే ఇబ్బందులు మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చచ్చిపోయినట్టే, మనకు వచ్చే ఇబ్బందులు మనకు అర్థం అవుతున్నాయి. అయితే ఈ తరం కొత్తగా వచ్చేటువంటి పిల్లలకు కావచ్చు, వీళ్ళందరికీ కావచ్చు, అసలు సాధారణంగా ఉదయం లేచినప్పటి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, నైట్ తినడం కావచ్చు, లేకపోతే స్లీప్ కావచ్చు, వాకింగ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ కావచ్చు, స్థూలంగా అసలు లైఫ్ స్టైల్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మీరన్నా ఫస్ట్ ముందున్న చెత్త ఒపీనియన్లో తెలుసుకోవాలి. ఇప్పుడు మీరన్న ఫీలింగ్ అనేది అన్నారు చూసారా, అది ఎలా ఉంటుందంటే మా పిల్లలు అడవి 10 మాసాలు మాకు వస్తూ ఉంటాయి ఫారెస్ట్ నుంచి అటు. మా అత్తగారు ఇల్లు వండినప్పుడు వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. నేను తినేవాడు కాదు, నాన్న తినేవాళ్ళు. తిన్నప్పుడు నేను ప్లేట్ ముందు పెట్టుకోగానే మేము చిన్నప్పుడు పల్లెటూళ్ళలో పెరిగాం కదా, అశుద్ధం తినే పందులు గుర్తొచ్చాయి. పల్లెటూళ్ళలో పెరిగేవాళ్ళం కదా, నాకు ఆ ఫీలింగ్ ఎవరికో ఎందుకు అడవి పందులు అలా కాదని నాకు తెలుసు, లేదా బయట పెంచి బాగా తిని తెలుసు. కానీ పంది అనగానే ఆ ఫీలింగ్ మనం దూరం చేయలే పరిస్థితి. అలాగే ఎప్పుడైతే ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది అంటే ఒక బూత్ ఏంటంటే ఆడు దున్నపోతుంది అంటాడు, ఎవడో అడ్డగాడితే దున్నపోతుంది అంటాడు. నువ్వు దూడ కట్టేయమంటావా? దున్నపోతే అంటే గాడిదని పీకాలి. కానీ నెయ్యి వేసుకుంటే గుండె జబ్బు వచ్చింది అన్నాడు అనుకో, అడగాల్సి క్వశ్చన్. మా తాతలందరూ నెయ్యి వేసుకున్నారు కదరా, మా తాతలు ఎవడు గుండె జబ్బు రాలేదు. ఇప్పుడు మా ఊరిలో మా తాతలందరూ చూసుకుంటే 110 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారు. ఆడెవడు గుండె జబ్బుతో పోలేదే. ఇవాళ మా బాబాయిలు మా పెదనాళ్ళు వీళ్ళకి వస్తున్నాయి గుండె జబ్బులు. ఈ 60 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు కదా గుండె జబ్బులు వచ్చేది నెయ్యి మానేన దగ్గర నుంచి కదా. అప్పుడు అక్కడ కూడా రాలేదు. ఇప్పుడు కదా గుండె జబ్బులు హాస్పిటల్కి
ఇసుక ఎత్తరాలంతమంది జనం ఉంది అప్పుడు కదా. ఆ రోజున రాష్ట్రం మొత్తం మీద 2 ఉంటే కార్డియాలజిస్ట్ చేసి సాయంత్రం 5 పెళ్ళని చూసి సినిమాకి వెళ్ళిపోయాడు ఫస్ట్ షోకి. అంత ఖాళీగా ఉండేవాళ్ళు, గుండె జబ్బులు లేవు కాబట్టి. ఇవాళ రాత్రి 2 కూడా వర్క్లే. ఎన్ని శాటిలైట్ సెంటర్లు పెట్టారు, ఊరూరే పెట్టినా కానీ కార్డియాక్ సెంటర్లు ఇసుక ఎత్తరాలేదంటే ప్రపంచం హైయెస్ట్ డెత్ కేసు కూడా అదే. అంటే ఏంటి, నెయ్యి మానేసినాక అవ్వాలిగా, నీ కళ్ళతో కూడా ఫలితం కనిపిస్తాయంటే గోపు బాగలు కొట్టాలిగా. ఆ మాట అనండి. ఇంకా నెయ్యి వేసుకుంటామంటే గోపు బాగలు కొట్టండి. సైన్స్ కాళ్ళ సంబంధం ఉందా? శాచురేటెడ్ ఫ్యాట్లు బ్యాడ్ అసలు తెలుసా? శాచురేటెడ్ ఫ్యాట్ కాదు బ్యాడ్, ఎప్పుడు కాదు. శాచురేటెడ్ ఫ్యాట్ని ఆర్టిఫిషియల్గా, అంటే ఇది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్లని ఆటమ్స్ నింపి అంటే రీఫైన్ చేసి దాన్ని శాచురేటెడ్గా మార్చింది బ్యాడ్. శాచురేటెడ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. వన్ కాల్ ఇట్ శాచురేటెడ్, దానికి ఎవడో పాడు చేయలేని విధంగా శాచురేషన్ అయిపోయింది మీనింగ్. నువ్వు తీసుకొచ్చే దరిద్రాలని దాంట్లో కలిపి ఒక మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ని ఫోర్స్ నువ్వు దరిద్రాన్ని కలిపి శాచురేషన్ చేస్తే అది శాచురేటెడ్ చూపించి శాచురేటెడ్ ఫ్యాట్ బ్యాడ్ అంటావేంటి? ఒక మతంలో తీవ్రవాదం ఉంటే ఆ మతం వాళ్ళందరూ తీవ్రవాదం అంటే కాదు. సైన్స్కి నీకు సంబంధం ఏమైనా ఉందా? అంటే ఉద్దేశపూర్వకంగా నువ్వు మాయ చేయడం కాదు. ఇది శాచురేటెడ్ ఫ్యాట్లు బ్యాడా అంటే పాలీ అన్సాచురేటెడ్ గుడ్డును మోనోనా? అలాగే ఉండదు. ప్రపంచంలో అన్నింటిలో మంచి చెడు ఉంటుంది. అది దాని బేసిస్ ఉండదు. అది నెంబర్ ఆఫ్ చైన్స్, చాలా చాలా పారామీటర్స్ ఉంటాయి దాంట్లో. అది మీడియం చైనా, లేకపోతే షార్ట్ చైనా, లాంగ్ చైనా, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. జస్ట్ బికాజ్ నువ్వు సాచురేటెడ్ బేస్ మీద ఎలా చెప్తావు? అర్థమైందా? ఇది మోసం. ఇది మనకు తెలియదు నిజమే, వాళ్ళకి తెలుసుగా, తెలిసినాడికి మోసం చేస్తున్నాడు. సాచురేటెడ్ బ్యాడ్ అంటే చదువుకున్న డాక్టర్ కూడా కొంతమంది అజ్ఞానంతో ఇదే వాడు అవుతున్నారుగా సాచురేటెడ్ బ్యాడ్ అని. నువ్వు ఎడ్యుకేట్ అవ్వు. ఆ రోజుల్లో వాడు ఎడ్యుకేట్ అవ్వడానికి అవకాశం లేదు. ఇవాళ గూగుల్ వచ్చింది, నీకు సమస్య వస్తే నువ్వన్నీ ఆ సబ్జెక్ట్ నువ్వు ఇండిపెండెంట్ నేర్చుకో. ఎందుకు ఆ ట్రాప్లో పడుతున్నావు? అతను వ్యాపారం కోసం లేదా తెలియకో చెప్తాడు, లేదా అహంకారంతో చెప్తాడు. నువ్వు చెప్పమాక. నువ్వు నేనేది అందరికి కాదు, సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడే కొంతమంది గురించి చెప్తున్నాను. నువ్వు విజ్ఞానం నాలెడ్జ్ నేర్చుకోవునుగా. ఒక ఫలితాన్ని కోసం చేయాలి కదా. సార్ మీరు షుగర్ మందులు వేస్తే తగ్గదు కానీ కంట్రోల్లో ఉందన్నారు కదా సార్, కానీ కంట్రోల్ లేదు కదా సార్, చివరి కన్ను కిడ్నీ పోయింది కదా సార్ అని నువ్వు అడగాలిగా. ఒకసారి స్టంట్ వేసావు, ఒకసారి యాంజియో చేశారు, 80-90 ఉన్నాయి, 80-90 ఉన్నాయి బ్లాక్లు స్టెనోసిస్లు, ఇంకోటి 10-15 ఉన్నాయి. సరే 10-15 ఇప్పుడు 80-90 ఇప్పుడు వేస్తాను అంటావు. వేసావు, ఒక గుట్ట మందులు ఇచ్చావు. ఓ సంవత్సరం మళ్ళీ యాంజియో చేస్తే ఇంతకు ముందున్న 10-15 కాస్త మళ్ళీ 90-95కి వచ్చినాయి. ఇప్పుడు ఇది వేస్తానంటావు. నువ్వు గొర్రెలాగా తలప్పుడు నువ్వు అడగాలిగా. సార్ నేను ఇంతకుముందంటే అజ్ఞానంతో మీ మందులు వాడలేదు కాబట్టి నాది 80-90 పెరిగినాయి. మరి నేను మీ మందులు వాడే ముందు రోజున నాకు 10-15 ఉన్నాయి కదా సార్, గుడ్డిగా నేను మందులు వేసుకుంటున్నా కదా సార్, నాది ఎందుకు 80-90 అయింది సార్ అని అడగాలి కదా. ఎందుకు గొర్రెల్లాగా నోరు మూసుకూర్చుంటున్నారు? మరి బైపాస్ చేసినాడికి స్టంట్ వేసినాడు, రెండోసారి స్టంట్ వేయకూడదుగా. మరి అనేక మందికి స్టంట్ ఎందుకు వేస్తున్నారు? అలాగే మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆయన రిటైర్డ్ డిఎస్పీ. ఆ స్టంట్ వేసిన సంవత్సరంన్నరలోనే అది 90% పూడిపోయింది. దాన్ని ఇన్స్టెంట్ రిస్టోరేసిస్ అంటారు. చేసింది పెద్ద హాస్పిటల్లో, చేసింది పెద్ద పేరున్న డాక్టరు, కట్టింది భయంకరమైన డబ్బు, గుండాకి డబ్బు. అంత కట్టినప్పుడు సంవత్సరాలు కూడా ఆకుండా అదే పూడిపోయిందంటే అర్థం ఏంటి? ఒక కొత్త ప్లేక్, కాల్షియం ప్లేక్ కనపడాలంటే లేదా ఒక రక్తనాళం పూడాలంటే మీకు 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. నువ్వు వేసిన మందులు వాడుతున్న సంవత్సరాలు పూడిందంటే నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు? నేను ఆ మాట చెప్పగానే ఆయన పబ్లిక్లో అనౌన్స్ చేయగానే, అంటే నేను అంతమందిలో ఓపి చూస్తాను. ఇంకొక ఆవిడ లేసి, సార్ నాకు 6 నెలలు తిరిగి వచ్చింది సార్, 90% పూడిపోయింది, మళ్ళీ వేశారు సార్ స్టంట్లో స్టంట్. అంటే ఏంటి, నీ మందులు ఏం పీక్ని? నువ్వు మందులు వాడుతున్నావుగా, తగ్గకపోతే తగ్గపోయింది. కనీసం ఆ స్టేజ్లో ఇప్పుడు ఇందాక 10-15 ఉండాలిగా. 90 కూడా మనకు గొర్రెల్లాగా ఎందుకుంటున్నాం? దాన్ని సైన్స్ పెట్టి ఎలా చలమని చేస్తున్నారు? సూట్ వేసుకుని చెప్తే సైన్స్ అయిపోద్దా? మాట్లాడి 20 ముక్కల్లో ఇంగ్లీష్ మాట్లాడితే అయిపోద్దా? మాట్లాడే మనకు అర్థం కానీ ఎథిలోస్కెరిలోసిస్ అంటే 4 ఇంగ్లీష్ పదాలు పెట్టి మాట్లాడితే సైన్స్ అయిపోద్దా? మళ్ళా దాన్ని తీసుకొచ్చి మీ సర్జరీలో మీకుండే విజ్ఞానం, సర్జరీ చేసి మీరు చాలా కాపాడుతున్నారు, ఆ విజ్ఞానం తీసుకొచ్చి మాకు తెలియదు అనమాకండి. ఆ విజ్ఞానం వేరు, అందులో తోపులు. మిమ్మల్ని ఏమి అంటలా. బాలసుబ్రహ్మణ్యం గారు మీరు పాటలు బాగా పాడతారు, మీరు ఎందుకు డ్యాన్స్ మూమెంట్ల గురించి చెప్తున్నారు? మీరు ట్రైగర్స్ గారి గురించి మాట్లాడుతున్నారు ఎందుకు? మీకు ఒక కష్టం ఒక్కటి నేర్పలేదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు వీటి గురించి? మీకు నేర్పింది అదే కదా. అందులో ఇప్పుడు మాట్లాడితే మాకు తెలియదు అనమాకండి, మీకు తెలియదు. అబ్దుల్ కలాం గొప్పడా కాదా? కారు తోటం వచ్చారని మీకు తెలుసా? ఆయన ర్యాకెట్లు ఎగరేయచ్చు, కారు తోడలేడేమో, కాఫీ పెట్టుకోవడం రాదేమో, ఆయన షేవింగ్ ఆయన చేసుకుంటూ రాదేమో, మీకు తెలుసా? అంటే ర్యాకెట్లు ఎగరేసేవాడు అన్నీ చేస్తాడా?
ఎందుకు అలా అంటారు? ర్యాకెట్లు గొప్పడు, అంతవరకు మాట్లాడండి. అన్నీ కాదు కదా, ఇది తేడా. మనం అడగాలిగా, ఒకసారి స్టంట్ వేసినట్టుగా మళ్ళీ పడకూడదుగా. ప్రజలు మీరు వాళ్ళు చూడండి, మీ ఇళ్లలో ఎంతవరకు స్టంట్ పడి. అట్లాగే వీళ్ళు మీకు వచ్చింది కాల్షియం ప్లేక్, ఇది ఒప్పుకుంటారా? కరోనరీ ఆర్టరీ కాల్షియం ప్లేక్స్ అంటారు, అంతేనా? మీకు తలనొప్పి వచ్చింది, చేతిలో జండు బాం సీసా ఉంది, తలకు రాస్తారా అరికాలకు రాస్తారా? తలనొప్పి వచ్చింది, జండు బాం సీసాలో చేతిలో ఉంది, జండు బాం తలకు రాస్తారా అరికాలకు రాస్తారా? చెప్పండి. తలకు కదా. మీకు వచ్చింది కాల్షియం ప్లేక్, కొలెస్ట్రాల్ ప్లేక్ కాదు. మరి మీరు ఇచ్చిన మందులని కొలెస్ట్రాల్ ఉన్నాయేంటి? కాల్షియం కరగటం కదా రాసింది. కాల్షియం కరగటం మందులు ఉన్నాయి దాంట్లో మీరు రాసినట్లు చూపించండి. చాలే. మీ కాల్షియం ప్లేక్ ఏర్పడితే కాల్షియం ప్లేక్ కదా రాయాల్సింది, అర్థమైందా? అలాగే రక్తనాళం పలసపట్టకు మందులు ఇస్తున్నారు మీరు. ఒక రక్తనాళం ఇలా ఉందనుకోండి, దాంట్లో 80% పూడిపోయింది అప్పుడు కాల్షియం ప్లేక్ వచ్చి పక్కన 20% స్థలం ఉంటుంది, ఖాళీ ఉంటుంది. కాబట్టి రక్తం అందులోంచి దూరతానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి నువ్వు పలసం చేసి అన్నావు అనుకోండి, బోర్డు లాజిక్, అది కూడా బోర్డు లాజిక్కే. పోనీ అర్థం చేసుకుందాం. ఇప్పుడు స్టంట్ వేసినప్పుడు నువ్వేం చేసావు? ఇలా డబ్బులు చేసావుగా. బైపాస్ చేస్తే పక్క నుంచి 100% రూట్ వేసావుగా. అంటే రూట్ 100% వేసావుగా, ఇప్పుడు 20% లేదుగా. ఇప్పుడు ఎందుకు పలసకుంటావు రక్తం? ఎందుకు రాస్తున్నావు? నువ్వు కొన్ని కుంటి సాకులు చెప్పచ్చు, లోపల మేము వేసిన స్టంట్ ఆగాలంటే. అలాంటి స్టంట్ దిక్కుమాలు ఎందుకు వేస్తున్నావు? మంచిగా కనిపెట్టచ్చుగా. మందులు ఎందుకు వాడిస్తున్నావు? ఇప్పుడు అది చేయటం వల్ల నష్టం ఏంటి? రేపు కర్మగారాడు ఎక్కడైనా పడితే యాక్సిడెంట్ అయ్యి 108 ఫోన్ చేసేలోపు చచ్చిపోతారు కదా, రక్తం అంతా రోడ్డు మీద ఉంటుంది. బ్రెయిన్లో ఏదైనా కర్మగాలు ఏదైనా చిట్లింది అనుకోండి, మన బట్టి డీఎల్ఏలో కదిలి ఆగిపోద్ది, ఎందుకంటే రక్తం గడ్డగట్టిపోద్ది. ఆడికి ఆగదుగా, బ్రెయిన్లో రక్తం అంతా గడ్డగట్టి చచ్చిపోతాడుగా. అంటే ఆ రిస్క్ని 24 గంటలు నెత్తి మీద ఉంచుతున్నావు నువ్వు. ఏ సెకండ్ ఆడు చనిపోయే రిస్క్ అలా పెట్టేసావుగా. ఆ పెంట మందుల వల్ల ఏం సాధిస్తున్నావు? ఆ పెంట మందులు వేసి మన గుండె జబ్బులను ఆపుతున్నావా? ఆపట్లా. మరి ఎందుకు ఇస్తున్నావు? అసలు నీకు వచ్చింది కాల్షియం ప్లేక్ అయితే ఒకవేళ భవిష్యత్తులో కాల్షియం రాకుండా మందులు కరగలవాలి కానీ అది నువ్వు ఎందుకు కనిపెట్టట్లా? కాల్షియం కరిగే మందులే. ఒక బేకామోడ్ విఆర్కే తన డైట్తో కాల్షియం ప్లేకులు తగ్గిస్తా అంటే నువ్వెందుకు తగ్గించలేకపోతున్నావు? ఇవన్నీ అడగాలిగా. అర్థమైంది? ఇప్పుడు రిపోర్ట్ తప్పంటావా? రెడీ. ఎవడన్నా ఊరినే చెబుతున్నాడని మాట్లాడితే ఈ కింద నేను బహిరంగ సవాల్ ఇస్తాను. ఇప్పుడు ఇందాక నాకు కాల్షియం ప్లేక్ తగ్గటం అది మాట్లాడా. యాంజియో టు యాంజియో కార్డియాలజిస్ట్ తప్పనే గాడిదని వాగితే ఆళ్లే పగలు కొడతాడు గోప. ఇక్కడ మీ కర్మ, ఆ వాగేవాడు నేనేం చేయలేను. నా దగ్గర రండి, పోనీ అది కాదు 100 ఇస్తా. నా దగ్గర మ్యాచింగ్ రిపోర్ట్ మీరు ప్రపంచంలో తీసుకురండి, నేను కొన్ని టెస్ట్ మాల్ మీకు ఇస్తా. మ్యాచింగ్ రిపోర్ట్ తీసుకురండి. మ్యాచింగ్గా మీరు కనుక పెడితే మీకు 2 కోట్లు ఇస్తా. రండి, సవాల్ స్వీకరించండి ఓపెన్గా. మీ ద్వారా మీ నెంబర్లు ఉంటాయి కదా, పిలవండి. నా నెంబరు 9246472677. నా వాట్సాప్, నా కాల్ సెంటర్ నెంబర్, పిలవండి ప్లీజ్. రండి, షేక్పేటలో ఉంటాను, రండి, ఇస్తారండి, వెల్కమ్. అర్థమైంది? నువ్వు సైన్స్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సింది నేనా? డాక్టర్ కదా మాట్లాడాల్సింది. ఈ భాష నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నువ్వు తగ్గించలేదు కాబట్టి చేయాల్సి వచ్చింది. అవ్వ పెట్టట్లేదు, అడుక్కుదంటాం. నువ్వు పెట్టవు, అడుక్కుదని కూడా తినేవా? నువ్వు పెట్టుంటే నేను అడుక్కుదంటానా? చెప్పండి. నువ్వు పెడితేనే అడుక్కుదంటానా? ఇప్పుడు పిల్లగా తాగి తనాలాడి సంపాదించిన ఆడే తాగి తగలేస్తున్నాడు, రూపాయి ఇంట్లో తేటలా. మరి అమ్మ కూలి పని చేసుకుని పిల్లలు పెట్టాలిగా, కందగా పిల్లల్ని. లైఫ్ స్టైల్ అంటే వేరే ఏం లేదు. మీరంతా నీళ్లు దరిద్రంగా తాగుతున్నారు. మగాడు అన్నాక 5 లీటర్ల నీళ్ళు పైన తాగండి, ఆడాళ్ళు అన్నాక 4.5 లీటర్ల నీళ్లు తాగండి. అలాగే రాత్రిపూట తినకండి. రాత్రిపూట మీరు తిన్నాక నిద్రకి దానికి కనీసం 4 గంటల గ్యాప్ ఉండేట్టు చూసుకోండి, కనీసం 3 గంటలు. ఇది ఎట్టి పసరం. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు, పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో తీసిన దాన్ని వెంటనే వేడి చేయొద్దు, కాలకొట్ట విషయం అయిపోతుంది. అర్థమైంది? అలాగే నీళ్లు 4, మగాళ్ళు అయితే 5 లీటర్లు, ఆడవాళ్ళు అయితే 4.5. సిస్టమేటిక్ తాగండి, ఒకేసారి తాగమాకండి. 300 ml చొప్పున డిఫరెంట్ టైమింగ్స్లో గంటకోసారి 15 సార్లు, 16 సార్లు, 17 సార్లు తాగండి. అలాగే నిద్ర కంపల్సరీ 7 గంటలు పోవటం. శారీరక శ్రమ కూడా కొంత కేటాయించండి. అంటే ఇది మన గుండె జబ్బులు తగ్గుతాయి ఇలాంటి అనుకోమాకండి. బాడీ రక్త ప్రసరణ బాగుంటుంది, చిన్న చిన్న బలాన్స్ తగ్గుతాయి. అంతేగాని మళ్ళీ ఎక్సర్సైజ్కి గుండె జబ్బులు అప్పటికి ఏ సంబంధం, అసలు ఇండైరెక్ట్ రిలేషన్ కూడా లేదు. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు చాలామంది చచ్చిపోతారు కూడా, అది కాదు, అలాంటి భ్రమంలో కాదు. అంటే బాడీ అంతా ఉత్సాహంగా ఉండి పనులు చేసుకుంటూ ఉండండి. జంక్ ఫుడ్ తినకండి, వీరంతవరకు ఇంట్లో ఫుడ్ తినండి. అదే బిర్యానీని మీరు హెల్ప్ చేస్తా ఇంటి అమ్మతో చేయించుకోండి. తప్పదనుకుంటే ఎప్పుడైనా తినండి. అలాగే ప్రతిదీ కూడా అంటే ఆయిల్స్, రిఫైండ్ ఆయిల్స్ మొత్తం పీకాతలు పారేయండి. మీరే పట్టించుకుని గానగ నూనె తెచ్చుకుని ఆయిల్ వాడుకోండి.
పెంట ఉప్పు తీసేసి కెమికల్ ఉప్పులు తీసేసి సముద్ర ఉప్పులు వాడుకోండి. కారం పొరపాటు కూడా వాడకండి, దానికి 60-70 లేయర్లు పురుగు మందులు కొడుతున్నారు. పచ్చిమిరకాయలు వాడుకోండి, లేదా మీరే పండించుకున్న పండుమిరపకాయలతో ఇంట్లో దాంతో కారం చేసుకోండి, లేదా మిరియాలు వాడుకోండి. పాలు వాడకండి, పాల పదార్థాలు వాడుకోండి. నెయ్యి పెచ్చలుడిగా వాడండి. కార్బోహైడ్రేట్లు తగ్గించండి. తెల్లన్నం బదులు బ్రౌన్ రైస్ తినండి. పంచదార బదులు బెల్లం తినండి. మరీ మానలేకపోతాయి. అర్థమైంది? పంచదార బదులు బెల్లం తినండి. స్వీట్ మానేయమని కూడా నేను చెప్పట్లేదు. ఇలా కొన్ని సంస్కరణలు తీసుకుని మీరు చేస్తే, అట్లానే ప్రతిదీ మీరు ఏదన్నా రోగం వస్తే ముందు ఆ రోగాన్ని అర్థం చేసుకోండి. మన వంటింట్లోనే పరిష్కారం ఉంటుంది. ముందు న్యాచురల్ విధానాలతోనే మీరు చేయండి. తప్పదనుకుంటే వెళ్తారు, అసలు అక్కడ దాకా సీన్ లేదు. వీఆర్కే డైట్ చేస్తే అసలు మీరు తగ్గని ఇష్యూనే లేదు. సో డైట్ చేయండి. డైట్ అంటే నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు. గ్రూపులు ఉన్నాయి, మన వాటిలో జాయిన్ అయిన కలవచ్చు, లేదా నన్ను కలిసి. క్రానిక్ అయితే నాకు జరగాలి. క్రానిక్ కాకుండా షుగర్లు బీపీలు అయితే నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు. షేక్పేట దర్గా దగ్గరలో అది ఇది ఉంది, అక్కడ నన్ను కలవచ్చు. మా డాక్టర్ టీం ఇచ్చేది ఇదంతా. మీరు అది మోడల్ కూడా ఇస్తాం, దాని ప్రకారం చేసుకుని చేయొచ్చు. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రావు. అంతే. నా వీడియోలు చూడండి, బాగా మీకు అంత విషయం అర్థమవుతుంది. వీఆర్కే ఎక్స్క్లూజివ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. అంటే అన్ని వీడియోలను కాకపోయినా జీవనశైలి వ్యాధుల సంపూర్ణ అవగాహన, క్యాన్సర్ సంపూర్ణ అవగాహన, అట్లాగే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ సంపూర్ణ అవగాహన. ఇప్పుడు తొందరలో నెక్స్ట్ వీక్ కిడ్నీ గురించి సంపూర్ణ అవగాహన మాస్టర్ క్లాస్ రిలీజ్ అవుతుంది. ఇక వరుస పెట్టి మాస్టర్ క్లాసే వస్తాయి. అంతా ఇక ప్రజలకి కొత్త సైన్స్ చెప్పబోతున్నాను. వీఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్ ఇవన్నీ వస్తాయి, చూడొచ్చు. మిమ్మల్ని చాలా కాలం నుంచి చాలామంది ఫాలో అవుతున్నారు. మీరు చెప్పిన డైట్ని కొంతమంది ఇంటి దగ్గర వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. కానీ ఇటీవల మీరు ఈ మధ్యన అనౌన్స్ చేశారు, ఒకటి సదాశివపేటలో కొత్తగా నేనే ఒక సెంటర్ స్టార్ట్ చేస్తున్నాను, హెల్త్ సిటీ స్టార్ట్ చేస్తున్నాను, అందులోకి వచ్చి జాయిన్ అయ్యి ఒక 15 days 10 days మీరు వర్కౌట్ చేయించుకొని మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తారు. అసలు దాని గురించి చెప్పండి. ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ డైట్ వాళ్ళే కాపాడుకోవాలి. ఇప్పుడు నా డైట్ దేనికైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 12 బిడ్డ రావాలంటే ప్రసవ నొప్పి లేకుండా రాదు. అలాగే ఈ డైట్లోకి వచ్చినప్పుడు మెటబాలజీ మార్చినప్పుడు కొన్ని సాక్రిఫైస్ అనివార్యంగా ఉంటాయి. ఇన్నాళ్ళు కమ్మగా రుచికరంగా తిన్న మీరు బోసే ఒట్టుకూరలు తినమంటేనో కొబ్బరిని తాగమంటే ఇబ్బంది పడతారు. ఇనీషియల్గా డైట్ మార్చినప్పుడు కళ్ళు తిరగటం, వాంతులు అవటం, ఇలా కొన్ని ఇబ్బందులు ఉండి తర్వాత అంతా ఎలా ఉండే భ్రమతో అప్పటికప్పుడు టెంప్టేషన్లో బయటికి వెళ్ళిపోతారు. సో డైట్ నుంచి డ్రాప్ అవుతానికి అవకాశం ఉంటుంది. పర్పస్ నెరవేరదు. కాబట్టి ఏంటంటే ప్రాపర్గా తెలియదు. అలాగే రెండో లోపం ఏంటంటే మన ఆడాళ్ళు బిర్యానీలు, గారెలు, బూరెలు చేయటం ఎక్స్పర్ట్లు. ఈ డైట్లు వీఆర్కే డైట్ రెసిపీలు చేయటం వాళ్ళకి తెలియదు. అసలు కీటో బేస్ మీద రెసిపీస్ ఉండవు కాబట్టి అంత తెలియదు వీళ్ళకి. సో ఇంటి దగ్గర వీళ్ళు రొటీన్ రొట్టకొట్టులాగా పెడతారు. అది ఎంత బాగున్నా సరే 3 నెలలు అదే పెడితే తినటం కష్టం. ప్లస్ వెరైటీలు లేకుండా వీళ్ళు ఎక్కువ ప్రయోగాలు చేయలేరు. ఎందుకంటే పిల్లలు చేసుకుంటా, అత్తమామలకో తల్లిదండ్రులు చేస్తా, భర్తకు ఒకటి సెపరేట్ చేయాలంటే వాళ్ళ టైం పర్మిట్ చేయదు. ఇన్ని కారణాల చేత డ్రాప్ అయ్యి చేయాలన్నా చేయలేకపోతున్నారు, లేదా ప్రాపర్గా చేయట్లేదు. వీళ్ళు అర్థం చేసుకుంటలో సరిగ్గా అర్థం చేసుకోలేక లోపాలు చేయటం ఇలా చేస్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి డే 1 సార్ మీరు ఒక ఆశ్రమంలాగా, సెంటర్లాగా, అంటే అక్కడే స్టే చేసి పెట్టమన్నారు. అది నాకు ఇన్నాళ్ళు కుదరలేదు. ఇప్పుడు నేను కొన్ని కారణాల చేత నాకు కుదిరింది. ఇప్పుడు నేను సదాశివపేటలో, హైదరాబాద్ దగ్గరలో చాలా పెద్దది ఇంటర్నేషనల్ స్థాయిలో చేస్తున్నాను. అంటే వీఆర్కే డైట్లో ఆర్గానిక్ ఫుడ్ కనుక తీసుకుంటే, అంటే ఇంట్లో పండిన మన ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే డబుల్ రిజల్ట్ రావడం మొదటి నుంచి గమనించి నేను ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర తినేది ఆర్గానిక్ ఫుడ్ అవ్వట్లా. సో నేను అక్కడ ఆర్గానిక్, అక్కడే కూరగాయలు పండి అక్కడ ఉండే దొరికే ఆర్గానిక్ తీస్తా. ఇప్పుడు మీరు రోజు 1-2 వెరైటీలు తినగలరు. ఒక 100 వెరైటీలు ఉంటే ఒక 3 నెలలు మీరు డైట్ చేశారనుకోండి, 100 వెరైటీలు ఉంటే మీరు తింటే అంత కంఫర్ట్గా ఉంటుంది. అది ప్రొఫెషనల్ చెఫ్స్, ప్రొఫెషనల్ పాన్ల మీద చేస్తే. ఒక దోశ రుచిగా ఉంటాం కారణం పిండి వేసినట్లే కాదు, పనాలు కూడా లక్షల్లో ఉంటాయి. ఆ స్థాయిలో ఉన్నప్పుడు రుచి వస్తాయి. అంటే నేను జనరల్గా చెబుతున్నాను, డైట్లో దోశలు ఉంటాయని కాదు. సో ఒక ఇంటర్నేషనల్ చెఫ్స్ ఈ డైట్ను పూర్తిగా అర్థం చేసుకున్న టీంతో ఈ డైట్కి అనుగుణంగా చేసినవి ఓ భారీగా పెడితే కమ్మగా తింటారు. దానితో ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్, అన్ని రకాల ఏడిమాలు ఇంకా చాలా ఉన్నాయి. అసలు అంటే భారతదేశంలో లేని కూడా చాలా ఉన్నాయి, అనేకం. అసలు ఈవెన్ న్యాచురోపతి ప్రోటోకాల్స్, ఆయుర్వేదిక్ ప్రోటోకాల్స్ చాలా. అంటే మెడికేటెడ్ హెర్బ్స్ మధ్యలోంచి నడిపించడం, 8 షేప్లో డిఫరెంట్ స్టోన్స్ మీద నడిపించడం, పెద్ద పెద్ద హైడ్రోథెరపీలు, భారతదేశంలో లేని థెరపీస్ కూడా, అంటే ఈవెన్ జపాన్, చైనాలో మాత్రమే ఉన్నాయి కూడా. ఇవన్నీ యాడ్ చేస్తే ఏడానైతే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. రెండోది, నన్ను కలవడానికి ఎక్కువ మందికి దొరకదు. నాతో ఒక 2 minutes అపాయింట్మెంట్, ఎక్కువ వాళ్ళతో 1 minute 2 minute కేటాయిస్తే. అలాంటి నేను అక్కడే ఉంటాను కాబట్టి నాతో స్టే చేసినప్పుడు నాతో మాట్లాడి నేనే పర్సనల్ గైడ్ చేసినట్టు అవుతుంది కదా. అందరికీ చేయలేం. దీనికి కూడా ఏం చేసామంటే 14 days ప్రోగ్రామ్ చేసాం. ఈ 14 daysలో ఏమవుతుందంటే, ఇప్పుడు చాలామంది ఒడ్లో ఉండొచ్చు, ఎలా పండించుకోవాలో తెలియదు.
వీళ్ళ చేత మన గార్డెనర్స్, మన న్యూట్రిషన్ టీం వాళ్ళతో కూరగాయలు వాళ్ళతోనే తోటకూరలు వాళ్ళు టమాటా చెట్లని పెట్టిస్తాం. ప్రతి కూరగాయలు ఆర్గానిక్ ఎలా ప్యాడైస్ ఎలా చేయాలి, మట్టిని ఎలా తీసి ఎలా చేయాలి, రైతు వారికి సంబంధించింది అది చేస్తాం. ప్లస్ వంటింట్లోకి వచ్చి వాళ్ళు కూడా కూరలు అంత రుచిగా రావాలంటే ఎలా కట్ చేయాలి, ఈ న్యాచురల్ ఉండే మన డైట్లోనే సాసులు ఎలా చేసుకోవాలి, కోడిగుడ్లు ఎలా తీసుకోవాలి, ఎన్ని వెరైటీలు చేసుకోవాలి అవి కూడా నేర్పుతాం. అంటే అక్కడ వాళ్ళు ఉండి హెల్ప్ చేయటమే. ఇప్పుడు మీకు ఏది తింటున్నారో మీరే చేసుకోండి, నేర్చుకోండి 15 రోజులు ట్రైనింగ్. అలాగే మిమ్మల్ని ఫుల్గా ఎంగేజ్ కొట్టగా స్విమ్మింగ్, అలా మీరు శ్వాస ఎలా పీల్చాలి, ఎలా నడవాలి, ఎంతసేపు నడవాలి, సిస్టము ఒక 14 రోజులు ప్రోగ్రామ్ ఉంటే మీరు లోపల సెట్ అయిపోతారు. సో మీకు రూల్స్ తెలుస్తాయి, డైట్ రూల్స్ తెలుస్తాయి, ప్లస్ టేస్టీ ఫుడ్ ఉంటుంది. ఏ డౌట్ వచ్చింది చెప్పడం నేను మా టీం పెద్ద డాక్టర్ టీమే ఉంటుంది. ఈ వ్యవస్థ అంతా ఈజీ అవుతుంది. అక్కడ కూడా 14 రోజులు పెట్టాము, ఎందుకంటే వీళ్ళ తర్వాత ఇంకోళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. సో వీళ్ళు 14 రోజులు ట్రైనింగ్ తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి ఇంకో బ్యాచ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇది నేర్చుకుంది మీరు ఇంటి దగ్గర ఇంప్లిమెంట్ చేయడం ఈజీ కదా. వీఆర్కే అయితే ప్రపంచం ఎక్కడ చెప్పరు పోగరు, వీఆర్కే మాత్రం చెప్పాలి. సో నా డైట్ నేనే చేయాలి. అలాగే రెండో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని కోట్ల మంది తగ్గించిన నేను ఉన్నంతవరకు దీన్ని కాపాడుతా, ఆ తర్వాత దీన్ని తొక్కేస్తారు వీళ్ళు. సో ఇంత పెద్ద వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ఇది టెక్స్ట్ బుక్స్కి ఎక్కాలి. సో ఇంటర్నేషనల్ పేపర్ పబ్లిష్ చేయాలి. నేను ఇవాళ నాకుండే కెపాసిటీకి 10,000 పేపర్లు వేయగలను లాన్సెట్లో. అంత స్టఫ్ దమ్ము నాకుంది. 10,000 పేపర్లు వేయగలిగే దమ్ము నాకుంది. 200 నోబులు తీసుకునే దమ్ము కూడా నా రిజల్ట్స్కి ఉంది. 200 నోబులు తీసుకునే దమ్ము నా దీనికి ఉంది. అతిశక్తి కాదు, అతిశక్తిని బాగేవాడు ఉంటే నేను ఇచ్చే టెస్ట్ మొదలకి మ్యాచింగ్గా మళ్ళీ ఇస్తున్నాను కదా ఇందాక ఆఫర్. ప్రపంచంలో నాకు మ్యాచింగ్ టెస్ట్ మొదలు మీరు తీసుకొస్తే మీకు 2 కోట్లు ఇస్తారు గాడిదెళ్ళరా. ఓ 10 జబ్బులు 20 జబ్బులు పెడతా రండి. నేను ఇచ్చిన టెస్ట్ మొదలకి మ్యాచింగ్గా ప్రపంచంలో మీరు మ్యాచింగ్ తెస్తే మీకు 2 కోట్లు ఇస్తారా. సవాల్ స్వీకరించరండి. ఇది ఏముంది అర్థమైందా. సో నేను ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడితే అర్థం చేసుకోండి. మీకు తెలిసిన వీఆర్కే కాదు, ఇప్పుడు ఈ వీఆర్కే వేరే లెవెల్. ఎందుకంటే నేను ప్రజల్లో ఓపీ చూస్తున్నా వీఆర్కేనే. ఇన్నాళ్ళు కొన్ని వందల మందిని ప్రతిరోజు చూస్తున్నా, క్రానిక్ డిసీజ్ తగ్గించి మిరకల్స్ ఏంటో స్వయంగా చూసిన, ఈ సైన్స్ అర్థం చేసుకున్న ఈ వీఆర్కే వేరు, పాత వీఆర్కే వేరు. మీరు ఇంకా పాత వీఆర్కే జోలికి రాలేరు, ఇందాక చెప్పాను. ఓకే ఎనీవే. సో సదాశివపేటలో అలా ఉంటుంది, నేను అక్కడే ఉంటాను. నేను అంటే సదాశివపేటకి డే టైం వచ్చినా మిగిలిన చోట తొందరలోనే వైజాగ్ శతందార్లో కూడా ఇక్కడ వీఆర్కే హెల్త్ కేర్ అనేది వస్తుంది. అట్లాగే విజయవాడలో కూడా ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన మంగళగిరిలో ఒకటి వస్తుంది, సరిగ్గా ఎయిమ్స్ పక్కనే. తిరుపతిలో కూడా ఒకటి, బెంగళూరు, చెన్నై, తర్వాత దేశంలో వస్తాయి. ఈ 3 తిరుపతి, వైజాగ్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత తిరుపతి, నెక్స్ట్ సంక్రాంతి తర్వాత కృష్ణా గుంటూరు జిల్లా కోసం అమరావతి రాజధానిలో అక్కడ ఒకటి ఎయిమ్స్ పక్కనే. ఈ 3 ఇక్కడికి ఉన్నాయి. ఇదంతా ఓపీగా ఉంటే డాక్టర్లు నాతో ట్రైన్ అయిన డాక్టర్లు వాళ్ళు ఉంటారు. డిజిటలైజ్ చేసేస్తాం మొత్తం అంతా సర్వీస్, కాల్ సెంటర్స్ వ్యవస్థ. వ్యక్తిని నేనే చూడాలంటే 40 మంది చూడాలనుకుంటారు, కుదురుద్దా. ఒకరోజు మాకు ఓపీకే 500-600 మంది వచ్చిండే ఇవ్వలేం కదా అపాయింట్మెంట్స్. 100 మందికో 150 మందికో 200 మంది మా అనుకూలతను బట్టి, మా పనులను బట్టి, షెడ్యూల్ బట్టి ఇస్తాం. ఇవాళ మీకు ఇంటర్వ్యూ అని నేను చెప్పాను కాబట్టి ఓపీకి కొంతమందికి ఇవ్వం. లేకపోతే ఫ్రీగా ఉంటే 9ంటికి రాగలిగినప్పుడు 200 మందికి ఇవ్వగలిగితే 100 మందికి ఇస్తాం. ఇట్లా ఉంటుంది. సో అలా ప్లాన్ చేసుకోవాలి కదా, ప్లానింగ్ ఉన్నప్పుడు చేస్తాం. సదాశివపేటలో మాత్రం చెప్తున్నాను కదా, అక్కడి నుంచి పేపర్లు పబ్లిష్ చేస్తాం. ఆల్రెడీ వేరే రెప్యూటెడ్ యూనివర్సిటీస్తో 3 నెలల నుంచి డేటా అంతా తీసుకుంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఐని కూడా కలుపుకోవడానికి జరుగుతున్నాయి. అంతా లైన్లో తీసుకొస్తున్నాం. ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీలు కూడా పెట్టి ఈ డేటా అంతా నేను ఓపెన్గా పబ్లిక్ చేసేసి, అంటే నేను వాళ్ళకి గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ చేతనే పేపర్లు ఇస్తాను. నాకు కావాల్సిన ఫ్యాక్ట్స్. వీఆర్కే డేట్లో ఏం మేరకలు జరుగుతుంది వీఆర్కే చెప్పడం, ప్రపంచమే చెబుతుంది, యూనివర్సిటీలో చెప్తాయి. ఖచ్చితంగా చెబుతున్నాను కదా, భారతదేశం ప్రపంచానికి 0 ఇచ్చింది, భారతదేశం ప్రపంచానికి యోగా ఇచ్చింది, భారతదేశం జబ్బుల తగ్గాల ప్రపంచానికి ఇప్పుడు వీఆర్కే డేట్ ఇస్తుంది. మన తెలుగు డేట్ని ఖచ్చితంగా ఇచ్చి టెక్స్ట్ బుక్లో పెట్టించి తీరత, ఆ రోజు వచ్చి తీరుతుంది. అది దానికోసం సదాశివపేటలో ఇక ప్రతిదీ పబ్లిష్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర ఉంటారు, సిస్టమేటిక్గా చేస్తాను. ఉన్నాళ్ళతో 10 మందితోనే వేస్తాను, 1,00,000 మంది చేసిన అవసరం ఉంది. అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, ఆ పరిశోధన కోసం అవసరం 4 నెలలు 5 నెలలు ఉండేవాళ్ళు ఉంటారు. అదంతా వేరే ప్రోటోకాల్ నడుస్తుంది. అది ఏ నుంచి పేపర్లు కూడా పడతాయి. సైన్స్ చెప్తాను, ఎందుకంటే తగ్గించేవాడు చెప్పేది సైన్స్. రామాయణం రాముడు గెలిచాడు కాబట్టి వచ్చింది, రావణాసురుడు గెలిస్తే రామాయణం వచ్చేది కాదు. అర్థమైంది. అది ఇప్పుడు నేను చరిత్రలో విజేతే ఎప్పుడైనా చెప్పాలి, నేనే చెప్పాలి. ఇన్ని జబ్బులు తగ్గించి నేనే చెప్పాలి. జబ్బులు తగ్గించిన వాళ్ళు చెప్పడం ఏంటి, చెప్పకూడదు. ఓకే, అది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. మళ్ళీ లాస్ట్ డిస్క్లైమర్ చెప్తున్నాను, మళ్ళీ గొట్టంగాళ్ళ కింద కూర్చుని అల్లోపతి వ్యతిరేకం ఈ నేను అనలేదు. నేను ఎక్కడో డిస్క్లైమర్ స్పష్టంగా చెప్పాను. డే 1 నుంచి చెప్తానున్నా, మీరు విడదీసి పులిహోర మాట నమ్మకండి. నేను అందరిని అంటలేదు.
కొన్ని విభాగాలని పైన కూర్చున్న గైడ్లైన్స్ని, అది కూడా అమెరికాలో సృష్టించిన నీచపు పెంట గైడ్లైన్స్ని మాత్రమే నేను క్వశ్చన్ చేస్తున్నాను. వ్యక్తులు అసలు కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్, ఎంతో గొప్ప చదివే డాక్టర్లు అయ్యారు, వాళ్ళు అనే స్థాయి కూడా నాకు లేదు. ఇది వీరమాచినేని రామకృష్ణ గారి అంతరంగం. ఆయన ఎంతో కాలం ఎన్నో అధ్యయనాలు చేసి ప్రతి మనిషికి వ్యక్తిగతంగా ఆయన పరీక్షించి అందులో ఉన్నటువంటి లోటుపాట్లను అర్థం చేసుకుని ఆహారమే ఔషధం అనే నినాదంతో అందరికీ నాణ్యమైనటువంటి వైద్యం అందించాలి, నొప్పి లేనటువంటి జీవితం ఆస్వాదించాలని తపన పడుతున్నారు. వారి ఆలోచనలు, వారి ఆకాంక్షలు ఇదే విధంగా ముందుకు వెళ్ళి ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఎంతో కలలు కంటున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇదే రకంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం సార్. Like and subscribe Eagle Media Works.